జ్ఞాన ప్రత్యక్షత మనసు అనుగ్రహించడం. అందుకనే ఇందులో కూడా మనం పాయింట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చూసాము, ఆశీర్వాదాలు ఏంటంటే మొత్తం చదివేకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని ఇంతకుముందు చెప్పేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తప్పమని చెప్పేస్తారు. ఎందుకంటే మీకు అర్థమైంది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని దేవుడు మనల్ని ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ చూసింగ్ మీ. నన్ను ఎన్నుకున్నందుకు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడుకుంటే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వందన అంత మాత్రమే కాదు, నేను ఎలా ఉండడానికి నేను దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇవాళ మనం దేవునికి బిడ్డలంగా రెండు పని చేస్తాయి. పని రావట్లేదా? చూడు ఒకసారి, రెండు సిగ్నల్స్ వస్తున్నాయి. రెండట్లో వస్తుంది సిగ్నల్. దాంట్లో వచ్చిందా? అందులో వచ్చిందా? రైట్, వస్తుంది. అప్పుడు రెండట్లో సిగ్నల్ ఎక్కడ వస్తుంది మీకు? బల్బు వెలుగుతుంది అక్కడ. బల్బు వెలిగిందా? అక్కడ వెలిగిందా? ఓకే, దెన్ యు ఆర్ గుడ్. రైట్, జాగ్రత్తగా వింటే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏదో చెప్తున్నాను, మధ్యలో డివైట్ అయ్యండి. రైట్, సో ఏదో చెప్తూ మధ్యలో వెళ్ళాను కదా. రైట్, ఓకే, ఐ మిస్డ్ సంథింగ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పౌలు గారు ఇప్పుడు సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన మనం వింటూ ఉన్నాం. సో మొదటిది అంటే ఇప్పుడు రైట్, కరెక్ట్, నేను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఎఫెసీ పత్రికలో ఆశీర్వాదాలు ఎలాగైతే చెప్పారో అలా ప్రార్థన సబ్జెక్టులు చెప్పాలంటున్నాను నేను. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండు, ప్రభువా నన్ను ఏం చేశారు, కుమారులుగా నన్ను స్వీకరించారు, థ్యాంక్ యూ లార్డ్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ప్రభువా నాకేం చేశారు, విమోచించారు, నన్ను పాపం నుండి రక్షించారు, నన్ను క్షమించారు. సో అది పాయింట్లు. అప్పుడు మీరు ఆరాధించడం కానీ ప్రార్థన చేయడం కానీ ఈజీగా సులభతరంగా అర్థం అవుతుంది. మీకు అర్థమైతే మీరు సంఘానికి పాస్టర్గా అర్థం చేయించగలుగుతారు. వాళ్ళకి అర్థం చేయించగలిగితే వారు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులుగా తయారవుతారు. లేకపోతే వాళ్ళు ఆరాధించలేరు. అన్లెస్ యూ యాజ్ అ పాస్టర్ షుడ్ లెర్న్, దెన్ ద చర్చ్ విల్ లెర్న్. రైట్, మూడోది మనం చూసాం, విమోచించాడు దేవుడు. నాలుగోది మనం చూసాం, మర్మాలని దేవుడు ఏం చేశాడు, బయలుపరిచి. ఐదోది మనం చూశాడు, మనకి స్వాస్యంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్హెరిటెన్స్. ఆరోది మనం చూసాం, దేవుడు మనకి సీల్ చేశాడు. ఏం చేశాడు, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత దేవుడు మనల్ని ఏం చేశాడు, ముద్రించాడు. ఇది మనం. సో అలాగే ఎలాగైతే పాయింట్లు చెప్పారో అలాగా ప్రార్థన ఏంటి అంటే పాయింట్లు చెప్పగలగాలి. అప్పుడు మనం సులభంగా అర్థమైపోద్ది. చక్కగా చూడకుండా రాసేయచ్చు. చక్కగా మనం ప్రార్థన చేసే విధానం నేర్చుకోవడానికి అవకాశం. సో ఇప్పుడు ఒక లేచి చదవండి 15వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి నేను వినినప్పుడు నుండి. సో సంఘం చూపిస్తున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, మొదటిది విశ్వాసం అన్నారు, రెండోది విశ్వాసం అన్నారు. సో విశ్వాసం గురించి వినినప్పుడు, మీరు ఎలా రక్షించబడ్డారో, మీరు ఎలా ప్రభు మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో, మీరు ప్రభువుని ఎలా విశ్వసించారో నేను వినినప్పుడు. ఇంకా ఏమన్నాడు, ఇంకేమన్నాడు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం అనగా, ఆ విశ్వాసం అనగా అర్థం ఇక్కడ ప్రేమ అని అర్థం. కింద మీరు చూస్తే విశ్వాసం అంటే ప్రేమ కనపడుతుంది. అంటే రెండు విషయాలు వారిలో క్వాలిటీస్ కనపడుతున్నాయి. సంఘంలో విశ్వాసం, ప్రేమ. ఇది మన సంఘంలో చూడవలసింది. మన సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగ ఉన్నారా, విశ్వాసం కలిగినటువంటి వారుగా జీవిస్తున్నారా, ప్రేమ కలిగిన వారుగా జీవిస్తున్నారా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఎఫ్ఎస్సి సంఘం ప్రేమ కలిగిన సంఘంగా ఉంది, ఎఫ్ఎస్సి సంఘం విశ్వాసం కలిగిన సంఘంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే, మీ విషయమై మానక దేవునికి నేను ఏం చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకే దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు, ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్. దేవుడికి నేను ఎందుకు వందనాలు చెల్లిస్తున్నాను చెప్పండి. థ్యాంకింగ్ ఎందుకండి నానా, థ్యాంకింగ్ ఎందుకు? దేవుడికి ఎందుకు వందనాలు చెల్లిస్తున్నాడు పౌలు? ఎందుకు వందనాలు చెల్లిస్తున్నాడు? ఏంటి విశ్వాసం?
దేవునికి పౌలు గారు ఎందుకని వందనాలు చెల్లిస్తున్నాడు? ఆత్మాశీర్వాదం కాదు. ఎందుకు సార్? ఎవరి గురించి చెప్తున్నాడు? వెరీ గుడ్. సంఘములో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, సంఘంలో ఉన్న ప్రేమను బట్టి, అంతే. అది ఆన్సర్. సింపుల్. ఎందుకు ఓరకనే థ్యాంక్ యూ చెప్పకూడదు? ఓరకనే స్తోత్రం 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 కాదు, దానికి ఒక అర్థం ఉండాలి. స్తోత్రం ఎందుకు చెప్పావో చెప్పాలి. ఓరకనే కృతజ్ఞతాస్తుతులు 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 కాదు, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో చెప్పాలి. అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. వై యూ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దెర్ షుడ్ బి రీజన్ దట్ యూ సెడ్ థ్యాంక్ యూ. సో ఇక్కడ థ్యాంక్ యూ చెప్తున్నాడు దేవుడికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు? థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా, ఈ మంచి సంఘం, ఈ ఎఫ్ఎస్సి సంఘం జైల్లో ఉండి కూడా వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్న ప్రేమను బట్టి, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. వారిలో మీరు విశ్వాసాన్ని ఉంచారు, వారిలో ప్రేమను ఉంచారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రార్థన మొదలు పెడతాం. మొదట ఎప్పుడు ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదట్లో ప్రార్థనలో ఎప్పుడు కూడా ప్రభువా యేసయ్యా దయచేయి 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 కాదు, ఇచ్చే 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 కాదు. ప్రభువుని అడరేషన్ ఉండాలి. అడరేషన్ అంటే అర్థం ప్రభువుని మహింపరచాలి. ప్రభువు చేసిన ఉపకారాన్ని బట్టి, ప్రభువు చేసిన మేలుని బట్టి, సంఘం పట్ల దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎటిదో, ఇంకా పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీశమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి దేవుని మహిమ స్వరూపకు తండ్రి తన్ను తెలుసుకునేందుకు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది. సో ప్రార్థన దేనికి చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్ అందులో నుంచి అతక. వెరీ గుడ్. మొదటిది, మీ మనోనేత్రములు ఏమైనాయి అంట? వెలిగించినందున. అంటే అది ప్రార్థన కాదు, అది అంశం కాదు. మనోనేత్రాలు మీ వెలిగించబడ్డాయి. ఇంతకు ముందు మీ మనోనేత్రాలు ఏమైనాయి? మూయబడ్డాయి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవత మీ కళ్ళు ఏం చేసేది? గుడ్డితనం కలుగు చేసింది. అందుకనే మీరు చూడలేకపోయారు. కానీ ఇప్పుడు మీరు ఏమైంది? మీ మనోనేత్రాలు వెలిగించబడినందున కనుక ఇప్పుడు మీరు కళ్ళుతో చూస్తున్నారు. ఇప్పుడు వరకు చూడలేకపోతే వేరే విషయం, ఇప్పుడు చూస్తున్నారు కనుక ఇప్పుడు మీ కళ్ళు తెరవబడ్డాయి. ఏ కళ్ళు? ఈ కళ్ళు ఆత్మీయమైన నేత్రాలు. మీ మనోనేత్రాలు ఏమైనాయి? ఇప్పుడు వెలిగించబడినందున మీ మనోనేత్రాలు తెరవ. ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఇవాళ మీరు ఇంతకుముందు పరలోకాన్ని చూసారా? ఎప్పుడు చూడగలుగుతున్నారు? ఎలాగా? దేవుని వాక్యం చదువుకుంటే పరలోకం ఎలాగుంటుందో మనకు అర్థమైంది, దేవుడు ఎలాగుంటాడో మనకు అర్థమైంది, దేవుడు గుణగణాలు ఏంటో మనకు అర్థమైంది. మన మనోనేత్రాలు మూయబడినప్పుడు మనకేమీ అర్థం అవుతుంది. ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడినప్పుడు దేవుడి గురించి మీకు అర్థం అవుతుంది కనుక. సో మొదటి ప్రార్థన అంశం, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. ప్రభు మనల్ని అందరినీ పిలిచాడు. ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎందుకు పిలిచాడు మీరందరూ తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. అది పాయింట్ నెంబర్ 1. మొదటిది ఏమి అంశం గురించి ప్రార్థన చేస్తాను? మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమని? విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి వందనాలు దేవుడికి. ఇప్పుడు దేవుడికి విన్నపాలంటే పిటిషన్స్ అని అర్థం, రిక్వెస్ట్. ఇప్పుడు మొదటి రిక్వెస్ట్ ఏంటి? ఎఫ్ఎస్సి సంఘంలో ఉద్యోగం లేని చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చి. ఎఫ్ఎస్సి సంఘంలో జబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆ జబ్బులు తీర్చి. ఎఫ్ఎస్సి సంఘంలో పేదవారు చాలా ఉన్నారు, పేదరికం నుంచి హెచ్చుగా అభివృద్ధి చేయి. దట్ ఈస్ నాట్ ద వే ఈ స్పీకింగ్ ఆర్ ప్రేయింగ్. చూసారా, ఇవాళ మనం శారీరకమైన విషయాల గురించే మనం శారీరకమైన విషయాల గురించి దేవుడిని అడుగుతున్నాం. ఇవాళ మన ప్రార్థనలు దేని గురించి ఉన్నాయి? ఎవరైనా పౌలు గారిలాగా ప్రార్థన చేసే వాళ్ళు మీలో ఉన్నారా? ఇంతమంది సేవకుల్లో ఎంతమంది పౌలు లాంటి ఉన్నతమైన ఆశయాల గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? ఆయన ప్రార్థన చేసేది మొదటి ఏంటంటే, మీ మనోనేత్రాలు తెరవబడినందున మీ
మనోనేత్రాలు వెలిగించబడినందున దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎటిదో మీరు గ్రహించాలని మీ గురించి ప్రార్థన చేస్తారు. సో మొదటే మీరు ఆయన నన్ను ఎందుకు పిలిచాడు, ఆ పిలుపు యొక్క కాలింగ్ యొక్క నిరీక్షణ ఏంటి? వాట్స్ ద రీజన్ దట్ గాడ్ ఇస్ కాలింగ్? ఆయన ఎందుకు పిలిచాడో, ఎందుకు పిలిచాడు చెప్పండి. ఆయన మిమ్మల్ని ఏమన్నా ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదాలకు వారసు అవడానికి. వెరీ గుడ్. ఇంకా ఎందుకు పిలిచాడంటారు? వై డిడ్ గాడ్ కాల్ యు? దేవుడు ఎందుకు పిలిచాడు? మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలియదా? వెరీ గుడ్. దేవుడి పనికి. ఓకే, ఆయన పిలిచిన పిలుపు ఎందుకు పిలిచాడు? వై డిడ్ గాడ్ కాల్ యు? చూడండి, ఇంగ్లీష్ బైబిల్ మనం చదివామనుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే 17వ వచనం నేను చదువుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ NIV వర్షన్ చదువుతున్నాను. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే 17th verse. I keep asking the God of the Lord Jesus Christ, the glorious Father, may give you the spirit of wisdom and revelation, so that you may know Him better. I pray that the eyes of your heart may be enlightened, in order that you may know the hope to which He has called you. So మొదటి ఇవాళ ఒకటేనండి, ఈ మొత్తం ఈ ప్రార్థన అంతటి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసు. ఉద్దేశం తెలుసుకోవాలి, పర్పస్. ఇప్పుడు మనం ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో మొత్తం వెళ్ళకముందు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6 అధ్యాయాల ఉద్దేశాలు తెలుసు. మొదటి ఆత్మీయమైన, ఇంకొకటి చెప్పాను, మన ఐడెంటిటీ క్రీస్తులో మీరు ఏమై ఉన్నారు. 2వ అధ్యాయం రక్షణ, గ్రేస్, ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. 3 సువార్త, మర్మమును తెలియబడదు. దాని గురించి ఏమన్నా అంటే ఎందుకు ఆ మర్మాన్ని దేవుడు పరిపాలించారంటే మీరు అందరూ ఐక్యత కలిగి నమ్మకంగా దేవుడి గురించి సువార్త మీరు తెలుసుకోవాలి. 4 ఐక్యత, ఎదుగుదల. దానికి ఒక పదం చెప్పాను, పరిశుద్ధంగా మీరు ఉండాలి. సో అలాగా ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు మనం ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలో చెప్తారు. పౌలు గారు ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎన్నిదో అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మొత్తం ప్రార్థన అంతటికి సారాంశం ఒక మాటలో చెప్పండి. ప్రార్థన ఉంది కదా, మీ మొదటి ఏంటి? ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎన్నిదో. ఆయన ఇంకేమంటాడు? ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాదేశము, ఆయన విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యము మీకు తెలుసుకోవాలని. అంటే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటి లాభం? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటి లాభం? ఇవన్నీ తెలుసుకోవడం. ఓకే ఓకే, ఆయన్ని ఈ మొత్తం ఆ ప్రార్థన అంతటిలో దేనికి ఆదమైతే తెలుసుకోవడం. మొదటి ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఏంటిదో, ఆయన మహిమైశ్వర్యం గురించి ఏమన్నాడు? ఆయన యొక్క ఏమంటారు? ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, ఆయన బలము, ఆయన శక్తి. అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటి లాభం? థ్యాంక్ యూ, దాట్స్ ద రైట్ ఆన్సర్. అది ఏమిటి అంటే యేసు ప్రభు అర్థమవుతారు మనకి. ఇవాళ చాలా మందికి యేసు ప్రభు అర్థం అవ్వాల. దాట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ బ్రదర్. యేసు ప్రభు అర్థమవుతారు మనకి. ఇవన్నీ ఏంటి అంటే ఎందుకు పిలిచాడో ప్రభు అర్థమవుతాడు. ఆయన ఆయన యొక్క మహత్యం ఏంటిదో, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, ఆయన శక్తి ఏంటో, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఆయన ఎవరో అర్థమవుతారు. ఇది ఎక్కడ ఉన్నాయి?
ఎక్కడ ఉంది చూపించండి. అక్కడే ఉందని చెప్పారు కదా, చూపించండి. 21 చదవండి. ఏమని 21 ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను యుగమునందు మాత్రమే కాక అక్కడ పాయింట్ ఏం చెప్పండి, పాయింట్ చెప్పండి. క్రీస్తు ప్రభువు ఈ మొత్తం అధ్యాయంలో ఆయన్ని తెలుసుకోవడానికే ఇవన్నీ అనే దానికి ఆన్సర్ ఎక్కడ ఉంది? సమస్తమును ఆయన పాదాలు సమస్తం 22 సమస్తం ఆయన పాదాల కింద ఉంచి శిరస్సుగా నియమించు. థ్యాంక్ యూ. లేచిన కూడా చెప్పాలి. చెప్పండి, కూర్చోండి. మళ్ళీ చెప్పారు, దాట్స్ ద రైట్ ఆన్సర్. చెప్పండి సార్. తెలుసుకుంటే అది అక్కడ ఉన్న ఆన్సర్. తన్ను తెలుసుకుంటే ఎందు మీకు చదవండి. తన్ను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అది పాయింట్. సో దట్ యు నో జీసస్, యు నో గాడ్. ఇవాళ చాలా మంది పాద్రి గారికి, మాస్టర్ గారికి సేవ చేస్తున్నారు కానీ అది దేవుడు ఎవరు తెలియదు. అది ప్రాబ్లం. అది దేవుడు ఎవరో తెలియకుండా సేవ చేస్తే ఎలా ఉండదు తెలుసా? సేవ ఎలా ఉండదు తెలుసా? తెలుసా మీకు? ఎలా ఉండదు చెప్పండి. పరమ దరిద్రంగా ఉంది. ఏంటి దరిద్రం? ఇవాళ చాలా మంది పాదిరులు, చాలా మంది పాదిరములు, చాలా మంది సేవకులు, చాలా మంది సువార్తికులు, చాలా మంది బిషప్లని పిలువబడుతున్న వారు, చాలా మంది అపోస్తులని పిలువబడుతున్నవారు, ప్రవక్తలని పిలువబడుతున్నారు, చాలా మంది ఉపదేశకులని పిలువ. సో మెనీ డు నాట్ నో హూ దేర్ గాడ్ ఇస్. తను తెలుసుకోలేదు, ఇంకా సంఘం తెలుసుకోలేదు, విశ్వాసం తెలుసుకోలేదు. తెలుసుకోకపోతే ప్రమాదం ఏంటో తెలుసా మీకు? చెప్పండి, ప్రమాదం ఏంటి తెలీదా మీకు? వారు నష్టపోతారు, మనకి 2 వెరీ గుడ్. నష్టపోతారు. ఎలా నష్టపోతారు తెలుసా మీకు? కూర్చోండి. ఇలాంటి సేవ దరిద్రమైన సేవ ఇవాళ చాలా మంది చేసేది అదే. అందుకే నేర్చుకోమంటే నేర్చుకో. మనకి ఏమి ఇస్తాం? ఏం కావాలి నీకు చెప్పు? ఎంతకన్నా నాలెడ్జ్ వద్దా నీకు? ఇక్కడ బంగారము కంటేను, నేరేమి బంగారము కంటేను వాక్యం అంటే నీకు బంగారం 100 ఎక్కువ, బంగారం ఎక్కువ. 100 వస్తుంది బంగారం. చిన్న సోదొద్దు కూడా రా, చిన్న ముక్కు పొడక కూడా రా. బంగారం అది విలువైన వాక్యం నాకు వద్దండి మాకు. బికాస్ దే డు నాట్ నో ద వాల్యూ. వాక్యం విలువ తెలిస్తే కదా. వాళ్ళు దేవుని బిడ్డలైనటువంటి మీరు అర్థం చేసుకోవాలా. ఆయన ఎవరో మీకు అర్థమైతే, ఆయన ఎవరో మీకు అర్థమైతే, ఈ చిన్న పాయింట్ గురించి ఇంకా నేను లోపలికి వెళ్ళట్లా, ఇంకా నేను పాయింట్లోకి వెళ్ళట్లా. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన యొక్క పిలుపు యొక్క మహత్యం ఎట్టిదో, ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో, ఆయన స్వాస్యం యొక్క మహత్యం ఎట్టిదో, ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైన బలం గురించి ఆయన ఎట్టిదో మనం తెలుసుకోవాలంటే ఎందుకు తెలుసుకుంటున్నాం? సో దట్ యు నో హూ యువర్ గాడ్ ఇస్. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే, నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ సేవ విధానం మారిపోతుంది. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ పరిచర్య మారిపోతుంది. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ కుటుంబంలో నువ్వు ప్రేమించిన విధానం నీకు ఎవ్రీథింగ్ విల్ చేంజ్. బికాస్ యూ డు నాట్ నో యువర్ గాడ్. అందుకే ముందు ప్రార్థన కూడా చేస్తారు. ప్రభా మీరు ఎవరో నాకు బయటపరచాలి, మీరు ఎవరో నాకు అర్థం చేయించాలి. అర్థం అవ్వాలి దేవుడు. అర్థం అవ్వకపోతే ప్రమాదం ఏంటి అని చెప్పాను. ప్రమాదం ఏంటో తెలుసా? దేవుని సేవలోనే ఉంటారు, లోకంలోనే ఉంటారు. దేవుని పరిచర్య చేస్తారు, పాపము చేస్తారు, లోక సంబంధులుగానే బ్రతుకుతారు. ఏంటో ప్రమాదం చెప్తా మీకు. చూడండి, ఏలి పిల్లలు, ఏలి ఎవరు? ప్రధాన యాజకుడు. ఏలి పిల్లలు ఎవరు? యాజకుడు. యాజకత్వం చేసే పిల్లలు
మందిరానికి వచ్చే అమ్మాయిలతో ఏం చేస్తున్నారట? 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయము 22వ వచనం తీయండి ఒకసారి. మొదటి సమయం 2వ అధ్యాయము 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించటయు మాట చెవిని పడగా ఏం చేస్తారండి? వచ్చిన ఆడవాళ్ళతో పడుకుంటున్నారట. శయనించడం అంటే దే ఆర్ హ్యావింగ్ సెక్స్. పెళ్ళి అవ్వలేదు వీళ్ళకి, పెళ్ళే. భార్య లేదు వీళ్ళకి, భార్యలో. మరి భార్య ఉంటుండగా పరాయి స్త్రీ మోహం ఎందుకు వచ్చింది? నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళకి తృప్తి లేదు. చాలా మందికి తృప్తి లేనప్పుడే పాపపు కార్యం. అది యు ఆర్ నెవర్ బి సాటిస్ఫైడ్. యు వాంట్ మోర్. దేవుడిచ్చిన డబ్బుతో నీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, ఎక్కువ డబ్బు నీకు కావాలన్నప్పుడు పాపం చేస్తావు. అది దొంగతనము, మోసము, ఇంకో. నీకు దేవుడిచ్చిన నీ బాధ్యతలు నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వలేనప్పుడు నువ్వు బయటికి వెళ్ళి పాపం చేస్తావు. వీళ్ళు ఎందుకు ఇలాంటి పాపం చేస్తున్నారో తెలుసా మీకు? 2వ అధ్యాయం 12వ వచనం ఆన్సర్. 2వ అధ్యాయం 12వ వచనం ఏమన్నా? ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే. ఎరగని వారు. మరి నీకు నీ దేవుడు ఎరుకనా? నీకు నీ దేవుడు అర్థమయ్యాడా? లేకపోతే నువ్వు దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తావు. అర్థమైందా మీకు? మిస్టేక్ కారణం ఏంటంటే బికాస్ దే డు నాట్ నో దేర్ గాడ్. దేవుడు ఎవరో వాళ్ళకి అర్థం అవ్వాల. దేవుడు ఎవరో అర్థమవుతే వాళ్ళకి భయం ఉంటుంది. అమ్మో, మేము ఇలాంటి పాపం చేస్తే మాకు శిక్ష వస్తుంది. వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళకి భయం లేకపోవడానికి గల కారణం వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు. వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా దేవుడి సేవ ఏం చేస్తావు? ఇప్పుడు అదే చెప్తాను కదా, చాలా మంది పాదిరులు, చాలా మంది బిషపులు, చాలా మంది ప్రవక్తలు, చాలా మంది ఇవాంజలిస్టులు, చాలా మంది బోధకులు, చాలా మంది కాపరులు దేవుణ్ణి ఎరగకుండానే ఏం చేస్తున్నారు? సేవ చేస్తారు. ఆ సేవ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అందుకని పౌలు దేవుణ్ణి ఎరిగి సేవ చేస్తున్నాడా, దేవుణ్ణి ఎరగకుండా సేవ చేస్తున్నాడా? ఎరిగాడు కానీ ఇంకా సరిపోలా. ఎరిగాడు కానీ ఇంకా 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 ఎరగాలనే కోరిక. అందుకని సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుని ఎవ్రీథింగ్ పెంట. ఎందుకో తెలుసా? నా గురి ఒకటే, ఆయనను ఎరగాలని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చూడండి. అది నా ఏ విధము చేతనైనను ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఏమిటంట? ఎరగాలి. ఐ వాంట్ నో జీసస్. యేసయ్యని ఎరగాలి. యేసయ్య యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. ఎరగడానికి ఏం చేశాడు? పాలివారగుట ఎటిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని పెంటతో నాకు డబ్బు పెంట, ఆస్తి పెంట, ఆ ఇల్లు వాకిలి పెంట, ఎవ్రీథింగ్ పెంటతో సమానం. నాకు ఏంటో తెలుసా? నా గురి, మై ఫస్ట్ ఇంపార్టెన్స్, నా ఫస్ట్ ప్రయారిటీ, ఐ వాంట్ నో జీసస్. ఆయనను ఎరగాలని. 2, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలని. 3, ఆయనతో పాటు శ్రమలలో నేను కూడా పాలివారుగా ఎలా ఉండాలో ఎరగాలని. అది మొదటిది, ఆయనను ఎరుగు నిమిత్తం. 2, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తం. 3, ఆయనతో శ్రమల్లో పాలివారగుట ఎటిదో ఎరుగు నిమిత్తం. ఒకటే గురి, ఆయన ఎరగాలి. కనుక ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు సంఘం గురించి అంటే, సంఘం దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఒక మాట చెప్పనా మీకు?
ఒక పాస్టర్గా నీ పని ఏంటి చెప్పు? ఒక పాస్టర్గా నీ పని ఏంటి చెప్పు? చెప్పండి. మీకు తెలీదా మీ పని ఏంటో? ఇవాళ చాలామందికి పని తెలియక నేను వెళ్ళి ఆదివారం వాక్యం చెప్పేశానండి, పాటలు పాడేశానండి, తన తర్వాత కానుకలు పట్టేశానండి, తన తర్వాత మీటింగ్ అయిపోయిందండి, అంతే. ఇవాళ మొదటి రోజు అండి, నెలకి మొదటి సండే కనుక మేము ఏం చేసాం? ప్రభు బల్లారాధన కూడా ఇచ్చామండి. ఆ బల్లారాధనలో కూడా ఏం చేసాం? ప్రభు బల్ల తీసుకుంటున్నాం కాబట్టి కానుకేసే. ఎక్కడ? ఇక్కడ స్పెషల్ కానుక. మళ్ళీ సందపేటలో మళ్ళీ ఎద్దుగాని ఇంకొకసారి. ఎక్కడుంది బైబిల్లో ఈ రూలు? కానుక ప్రభు బల్ల తీసుకోనప్పుడు కానుకేయమని ఎవడు పెట్టాడా రూలు? ఎక్కడుంది వాక్యంలో? ఎంత తప్పు బోధది. ఒకవేళ మీరు చేస్తున్నారంటే ఈ రోజు నుంచే మానేయండి, చందా పట్టండి. ఒకసారి చాలు. దానికి కానుక, దీని స్పెషల్ కానుకయు, ఇంకా కానుక అంటే ప్రభు బల్ల తీసుకోవడానికి కానుక లంచమా? ప్రభు బల్ల తీసుకోవడానికి కానుక పెట్టమంటే ఏంటి నీ ఉద్దేశం? వాక్యం అర్థం అవ్వలేనోళ్ళు ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని పెంటతో సమానం. నాకు ఇంకేది ఇంపార్టెంట్ కాదు. ఐ వాంట్ నో మోర్ గాడ్. ఒక పాస్టర్గా మీ పని ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? ఓకే, పాస్టర్గా నువ్వు ముందు ఎరగాలి. కానీ నువ్వు పాస్టర్గా చర్చికి నువ్వు ఎందుకు ఇవ్వబడ్డావు? అది ఎందుకు? వాట్ ఈస్ యువర్ డ్యూటీ? వాట్ ఈస్ యువర్ రోల్? ఏం చేయాలి మీరు? థ్యాంక్ యూ. పాయింట్ అదే. బ్యూటిఫుల్ ఆన్సర్. వారు క్రీస్తును ఎరిగేలాగా చెయ్యడానికి నన్ను పాస్టర్గా పెట్టాడు. అర్థమైనోడు కొట్టేస్తాడు, ఇంకా చప్పట్లు ఆపలేదు. అది మీకు అర్థం అవ్వలేదు. మీకు చేతులు కట్టుకొని ఉన్నారు మీరు. కొట్టుగట్టిగా చెప్పట్లు దేవుడి కొరకు. ఒకవేళ మీకు అర్థం అవుతే ఎంత బాగా చెప్పాడు ఆయన. ఏమన్నారు? అంటే ఏంటి? క్రీస్తును ఎరిగేలాగా చేసే బాధ్యత నీది, నాది. మన డ్యూటీ అది. మన గురి ఏంటంటే ప్రభువుని అర్థమయ్యేలాగా ప్రసంగం చేయాలి మనం. ప్రభు యొక్క శక్తిని అర్థమయ్యేలాగా ప్రసంగం చేయాలి మనం. ప్రభు ఏం చేయగలడో మనం చెప్పగలగాలి. ప్రభు ఏమి ఇవ్వగలడో చెప్పగలగాలి. ప్రభు ఏ రకంగా మన పాపాలు క్షమించగలడు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హూ జీసస్ ఈస్. దట్స్ యువర్ రోల్. చెప్పడమే ఒకటే కాదు, ఇంకొకటి చేయాలి. ఏం చేయాలి చెప్పండి బ్రదర్? ఏం చేయాలి? థ్యాంక్ యూ. ఏం చేయాలండి? ఏమని? అది థ్యాంక్ యూ. పౌలు గారు చేసినట్లు ప్రార్థన కూడా చేయాలా? ప్రభువా, నేను చెప్పగలిగింది చెప్తున్నాను, కానీ నేను చెప్పింది వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరెవరో వాళ్ళకి అర్థమయ్యేలాగా కృప చూపించండి. మీరెవరో వాళ్ళకి అర్థం చేయించండి. ఇది నీ బాధ్యత. చెప్పాలి అర్థమయ్యేలాగా. 2 అర్థమయ్యేలాగా ప్రార్థన. అర్థమయ్యేలాగా. ఇప్పుడు పాయింట్లు రాసుకోండి. ఏంటి పాయింట్లు? మొదటి పాయింట్ ఏమని రాసుకోవాలి? మొదటి పాయింట్ ప్రభు అర్థం అవ్వడానికి మొదటిది ఏమని రాస్తుంది? 17వ వచనం మీరు రాసుకోవాల్సిన మొదటిది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎలాంటిదో ప్రభువా అర్థం చేయించండి మా సంఘానికి, అర్థం చేయించండి మా బిడ్డలకి, అర్థం చేయించండి నాకు. మీరు నన్ను ఎందుకు పిలిచారు, మమ్మల్ని ఎందుకు పిలిచారు, ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో, హోప్ ఏంటో. మాకు ఒక బ్లెస్డ్ నిరీక్షణ ఉంది. మమ్మల్ని పిలిచిన దేవుడు వదిలేసే దేవుడు కాదు. మమ్మల్ని పిలిచిన దేవుడు మా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు, మా కొరకు గొప్ప దేశాన్ని సిద్ధపరిచాడు. మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు మాకు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. మా పిలిచిన దేవుడు రేపొద్దున ప్రభు రాకడలో మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. మా నిరీక్షణ ఉంది, రేపు దేవునితో కలిసి సదాకాలం జీవిస్తాం మనం. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానన్నాడు. ఆ నిరీక్షణతో మేము ఉన్నాం. అంత మాత్రమే కాదు, రేపు యేసు ప్రభు రెండోసారి మళ్ళా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు భూమి మీదకి వస్తాం. 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. ఈ నిరీక్షణ, ఈ అన్ని నిరీక్షణ. కొత్త
ఆకాశం కొత్త భూమిలో మేము జీవిస్తాం. నిరీక్షణ, ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ. దట్స్ ద హోప్. రెండోది ఏంటంట? రెండోది పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. చూసారా? రెండోది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్యం పరిశుద్ధులలో. చూసారా? పరిశుద్ధుల్లో ఏమంట? ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము. అంటే నీ ఆస్తి యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకోవాలి. మహిమ, ఐశ్వర్యం. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్యం ప్రభులో అది ఎంత గొప్పదో, ఎంత ఆస్తిపరమైందో, ఎంత డబ్బులు, ఐశ్వర్యం. అది ఏ ఐశ్వర్యం? మహిమైశ్వర్యం. ఏంటది? స్వాస్యం. తెలుసుకున్నావు? మరి తెలుసుకునేలాగా ప్రార్థన చెయ్యాలి. మూడు అక్కడ చదవండి. మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీసమును బట్టి. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీసమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో. అది ఒక్కలైనా రాశారండి ఈ పాయింట్లు. ఇంటికాడ ఏం చదివారు మరి? అంటే మీరు ఏం అర్థం చేసుకోకుండా చదివేస్తున్నారు మాట. తన అర్థం ఎట్టిదో 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 అని ఇన్నిసార్లు ఉన్న బురకెక్కలక. ఆయన ఎందుకు పిలిచాడో ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో అర్థం అవ్వాలా. ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. స్వాస్యం అంటే ఏంటంటే మళ్ళీ అడుగుతున్నారు. నిన్న స్వాస్యం గురించి ఆల్రెడీ చెప్పేయడం జరిగింది. దేవుడు మనకి ఇచ్చిన స్వాస్యం గురించి నిన్న ఆశీర్వాదం చెప్పేశానా? మరలా స్వాస్యం ఏంటండి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ సే స్వాస్యం అంటే ఇన్హెరిటెన్స్ అని చెప్పాను. ఇన్హెరిటెన్స్ ఏంటనేది బోల్డ్ రెఫరెన్స్లు ఇచ్చాను. బట్ అగైన్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ స్వాస్యం? బికాస్ యూ డోంట్ మెడిటేట్, యూ డోంట్ స్టడీ. మళ్ళీ స్వాస్యం ఏంటండి? ఆశీర్వాదాల్లో మీరు చదువుకోలేదా? మొదటిదేంటి? ఏర్పరచుకోవచ్చు. రెండోది కుమారులుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. మూడోదేంటి? దేవుడు మనల్ని విమోచించాడు. నాలుగోదేంటి? దేవుడు మనకి మర్మాన్ని తెలియపడు. ఐదోదేంటి? స్వాస్యం. చెప్పేసాను కదా, స్వాస్యం ఇన్హెరిటెన్స్. ఓకే బ్రదర్? సో ఆ స్వాస్యము ఎటిదో తెలుసుకోవాలా. మూడోది ఆయన అపరిమితమైన శక్తి. ఏ శక్తి? అపరిమితమైన. అంటే ఏంటి సార్ అపరిమితమైన? ఏంటి సార్ అపరిమితమైన? లేచి నిలబడి చెప్ప. అపరిమితమైన, అంతులేని. వెరీ గుడ్. ఓకే. అపరిమితమైన, అన్లిమిటెడ్ కాదు, అన్కంపారబుల్. అంటే ఆయన శక్తిని ఎవరితో కంపేర్ చేయలేము. అది అర్థం. అన్కంపారబుల్, యూ కెనాట్ కంపేర్. అపరిమితమైన, ఎవరితో కంపేర్ చేయలేము ఆయన శక్తిని. దాట్స్ ద శక్తి. ఆయన శక్తిమాన్ కాదు. శక్తిమాన్ ఉన్నాడు కదా, ఏదైనా చేసేస్తాడు. శక్తిమాన్ కాదు ఆయన. ఎవరు? మహాశక్తిమంతుడు. ఆయన పేరేంటో తెలుసా? ఎల్ షదాయ్. ఏం పేరు? ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ అంటే ఏంటి? శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. ఇంకొకటికి లేదా శక్తి. శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. దాట్స్ ద గాడ్. అలాంటి దేవుణ్ణి సేవిస్తూ ఏమోనండి దేవుడు చేస్తాడో చేయడానండి, ఏమోనండి మా దేవుడు అండి. ఇది నీ దేవుడి శక్తి నీకు అర్థం అవ్వలేదు. అది పాయింట్. యు డు నాట్ నో ద పవర్. ఇప్పుడు చెప్పండి దేవుడి పవర్ ఏంటి చెప్పండి. దేవుడి పవర్ ఏంటి చెప్పండి. మొత్తం అంతా పవర్ ఏంటి? వెరీ గుడ్. ఇక్కడ వెరీ గుడ్, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇక్కడ ఆయన పవర్ ని కంపేర్ చేసి చెప్పాడు. ఆయన శక్తిని ఉపయోగించాడు ఒక దగ్గర. ఏంటి ఆ శక్తి? ఎక్కడ ఉపయోగించాడు? రాసుంది. మీరు బైబిల్ తీసారా? మరి బైబిల్ తీసి చూడండి, అక్కడ రాసుంది. ఏమని రాసుంది? ఆయన శక్తిని ఉపయోగించాడు కదా. అక్కడ రాసుంది ఏమని? అక్కడ రాసుంది ఏమని? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీసమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి. ఇప్పుడు తన యందు తను చూపిస్తున్న శక్తి ఆల్రెడీ ఉపయోగించాడు. ఎక్కడ ఉపయోగించాడు? అక్కడ రాశాడు కదా, క్రీస్తునందు ఉపయోగించాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీసం.
ఇప్పుడు మనం విశ్వసించాం, ఓకే, కానీ క్రీస్తునందు వినియోగపరిచిన బలం ఏంటి అని అడుగుతున్నాను. చెప్పండి, లేచి నిలబడి. థ్యాంక్ యూ, దాట్స్ ద రైట్ ఆన్సర్. క్రీస్తునందు వినియోగపరిచిన బలం పునరుద్ధానం కన్నా ఇంకొక శక్తి లేదు. థ్యాంక్ యూ, దాట్స్ ద రైట్ ఆన్సర్. పునరుద్ధానం, అది విశ్వాసం ఉంచి మనకు కూడా ఏముంది? పునరుద్ధానం ఉంది. అది మనము చచ్చిపోయిన ఆ శక్తిమంతుడైన దేవుడు మనల్ని కూడా తిరిగి అనగా ఆయన శక్తి ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి. అప్పుడే 3 పాయింట్లు వచ్చినాయి. మొదటిది స్తుతించడం. ఎందుకు స్తుతించాలా? ఆయన ఎందుకు స్తుతించాలా? ఎందుకు స్తుతించాడు? పౌలు గారు ఎందుకు స్తుతించాడు? థ్యాంక్ యూ. లేచినప్పుడు చెప్పు. వెరీ గుడ్. మరి అదే చెప్పాలి ఫస్ట్, అదే కదా. మీ విశ్వాసాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నౌ ఇప్పుడు పిటిషన్ మొదలు పెట్టాడు, ఇప్పుడు రిక్వెస్ట్లు మొదలు పెట్టాడు. ఇప్పుడు మొదటిది ఏంటంటే, మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో మీరు అర్థం చేసుకోవాలని మీ గురించి ప్రార్థించాడు. 2, పరిశుద్ధుల కొరకు ఆయన సిద్ధపరిచిన స్వాస్యం యొక్క మహిమ ఐశ్వర్యము, అది ఐశ్వర్యం, అది మహిమ ఐశ్వర్యం ఎటిదో మీరు తెలుసుకోవాలి. 3, క్రీస్తునందు ఉపయోగించిన బలం, ఆ శక్తి అపరిమితమైన శక్తి ఎటిదో మీరు తెలుసుకోవాలని. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకేం కావాలా? ఆ పునరుద్ధాన శక్తి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం కావాలి? మీకు ఏం కావాలి? ఏం కావాలా? ప్రార్థనే చేస్తున్నాం. ఏం కావాలి? ఆల్రెడీ తిరగబడ్డాయి. ఆసక్తి కావాలి. ఏం కావాలి? ఇవన్నీ మనకి బుర్ర. ఇప్పుడు అయ్యగారు ఇవన్నీ చెప్తున్నాడంటే అలా కాదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నానంటే నాలో ఏముందని అన్నట్టు మీరు. థ్యాంక్ యూ. జ్ఞానం ఉందండి, దీనికి వాక్య జ్ఞానం ఉంది. అది ఆ జ్ఞానం మనకి వచ్చేలాగా అది మనం ప్రార్థన చేయాలి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే మనం అది అడగం. ఇంకా అది తప్ప అన్నీ అడుగుతాం. మనం ప్రాబ్లం అదే. మనకి ముందు జ్ఞానం అర్థమై దేవుడు ఎవరో అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఎవరో అర్థమవుతే మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మన పద్ధతి మారిపోద్ది, మన నడవడి మారిపోద్ది, మన ప్రార్థన విధానం మారిపోద్ది, మన సేవా విధానం మారిపోద్ది, వాక్యం చెప్పే విధానం మారిపోద్ది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వెన్ యు నో యువర్ గాడ్. అది తెలుసుకోవాలంటే ఏం కావాలా? జ్ఞానం. ఇప్పుడు నువ్వు చెప్పింది ప్రత్యక్షత గల మనసు అంటే అర్థం రెవల్యూషన్. ప్రత్యక్షత అనేదాన్ని ప్రకటన, ప్రత్యక్షత, క్రీస్తు గురించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే రెవల్యూషన్. సో ఆ రెవల్యూషన్ మనకు అర్థం అవ్వాలా. మొదటిది జ్ఞానం కాదు. అందుకే ఈ 2 పాయింట్ల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు రండి, అక్కడే ఉంది, అక్కడే ఉంది. మీరు చదవరు కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదు. అక్కడే ఉంది, చదవండి. ఇప్పుడు అపరిమితమైన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదే, మహాత్మ్యము ఆయన శక్తి ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట యందు నీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలో అదే పాయింట్. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీకు బుర్ర కలగాలని, సంగమా మీకు జ్ఞానం కావాలని, సంగమా మీకు ప్రత్యక్షత గల మనసు మీకు దయచేయాలని నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తాను. చూడండి, ఇంత ప్రార్థన పాయింట్ రూపంలో చాలా చక్కగా ఇప్పుడు మీరు చూడకుండా చెప్పేస్తారు. ఇప్పుడు చూడకుండా ప్రార్థన చేయండి అంటే చెప్పేస్తారు. మొదటి ఆ సంఘాన్ని బట్టి, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్న ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయన వచ్చి అప్పుడు పిటిషన్ మొదలు పెట్టాడు అంటే ఆయన పిలిచిన యొక్క పిలుపు యొక్క ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎటిదో ఆయన వచ్చి తెలుసుకోవాలని. 2 పరిశుద్ధుల కొరకు ఆయన సిద్ధపరిచిన స్వాస్యం యొక్క ఐశ్వర్యం, అదే ఐశ్వర్యం మహిమైశ్వర్యం ఎటిదో మీరు తెలుసుకోవాలని. పాయింట్ నెంబర్ 4, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలం అనగా ఆయన శక్తి అనగా ఆయన అపరిమితమైన మహాత్మ్యం ఎటిదో మీరు తెలుసుకోవాలని. పాయింట్ నెంబర్ 4, ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు ఆయన గురించి తెలుసుకుంటారు. ఎవరి వల్ల?
క్రీస్తు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే తన్ను తెలుసుకొనుట యందు. ఎవరిని తన్ను అంటే క్రీస్తును తెలుసుకున్నట్టు ఎందు అనగా ఇప్పుడు మీరు రాసుకోవాలి. క్రీస్తును తెలుసుకోవడానికి దేవుడు మనకి చివరిది జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. అర్థమైన వాళ్ళు ఇప్పుడు చాపట్లు కొట్టాలి. ఇప్పుడు రెండో అధ్యాయం ఇంకా చాలా ఉంది. 20-21 ప్రతిదీ మేము ఇప్పుడు కవర్ చేయలేకపోతున్నాం. బికాస్ ఐ డోంట్ హావ్ టైం. బట్ వచ్చిన మీకు కవర్ చేయొచ్చు. 3 సంవత్సరాల కోర్సులో మీకు భోజనం కవర్ చేయడం కాదు. బట్ దిస్ ఇస్ జస్ట్ 2 days కోర్స్. 2 రోజులు ఏం ఇంత నాలెడ్జ్ మీరు సంపాదించి గ్రాప్ చేసేవారు. లెట్స్ గో టు సెకండ్ చాప్టర్. ఇది రెండో చాప్టర్లో మనం చూస్తే రెండో చాప్టర్లో ఇప్పుడు చదవండి గట్టిగా. ఎవరైనా మీ అపరాధములు రండి బాబు రండి. ఇటు వచ్చి 10 వచనం చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయ వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారు వింటున్నప్పుడు సైతము మన ఎదుట చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరినూ అతిశయింప వీలు లేదు. ఎంతో చదువు 10వ వచనం అక్కడతో ముగించదు. నెక్స్ట్ చదివితేనే ముగిస్తాం. 9 వరకు చదివాం. మరియు వాటి యందు మనం నడుచుకుని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసును సృష్టింపని వారిని ఆయన చేసిన పని ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. మీరు ఇది మేము క్వశ్చన్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ. ఇది నేను క్వశ్చన్ ఇవ్వాలి. ఓకే, కానీ ఈ క్వశ్చన్ మీకు మీరు ఎవ్రీడే లైవ్ మీరు చూస్తే నేను ఇది సెకండ్ డే మీకు చెప్పాను. మీకు ఫేస్బుక్ లోని అల్లమెల్లి రాజేంద్ర కుమార్ ఫేస్బుక్ లోకి వెళ్తే పొద్దున్నే మీకు లేస్తే అలవాటు ఉంటే 5 గంటల నుంచి ఒక అరగంట సేపు వాక్యం చెప్పాను. ఆ వాక్యంలో నిన్నటి దినం ఇది ఆల్రెడీ చెప్పాను. సో నిన్నటి దినం చెప్పింది మీ కోర్సులోకి ఆహ్వానించాను. ఇది నేను బైబిల్ కాలేజీలో చెప్పాలి, కానీ ఇది నేను వర్తమానం సిద్ధపరిచింది మీతో చెప్పేస్తాను. సో ఏమిటి అంటే రక్షణ గురించి అలా నేను కనబడుతున్నాను. రక్షణ గురించి. రక్షణ అంటే ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ ఎలా పొందుతారు, రక్షణ గురించి అటువంటి విషయం శాల్వేషన్. ఎందుకంటే సెకండ్ చాప్టర్ అంటే ఏంటంటే మనం పెట్టుకున్నాం శాల్వేషన్ గురించి. సో శాల్వేషన్ గురించి మీకు అనుభవం. ఇవాళ చాలా మంది రక్షణ గురించి సరైనటువంటి సందేశం లేదు. చెప్పే పాస్టర్ గారికి రక్షణ గురించి ఏంటో అర్థం అవ్వదు. చెప్పే పాస్టర్ గారికి రక్షణ గురించి సందేశం చెప్పరాదు. ఇక ప్రజలకి రక్షణ పొందడం అంటే ఏంటి? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మచిలీపట్నం వెళ్తే మచిలీపట్నం చేపల మార్కెట్లోని అక్కడ ఒక ఆమె పేరు సువార్తతో మాట్లాడుతుంటే అక్కడ మా ఆమె వచ్చి నాతో పాడు. సో చాలా చేపలు కొనేసి దగ్గర ఒక 4-5 వేల రూపాయలు చేపలు అయిపోయింది.
ఇంతకీ నేను అన్నాను, ఆ దేవుడిని నమ్ముకున్నావా అని అడిగితే నేను దేవుడి బిడ్డనండి, క్రైస్తవురాన్ని, దేవుడిని నమ్ముకున్నానండి, నా పేరు సువార్తం అండి. అలాగా అంటే మా రత్న ప్రధానుడు అయితే అయ్యగారు నేను అయ్యగారిని అని అన్ని మాట్లాడిన తర్వాత అవునండి మా కోసం ప్రార్థన చెయ్యండి అని. ఏం కోసం చేయమంటావు? అప్పుడు ఆమె చెప్పింది, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి చాలా బాధలో ఉన్నాడండి. ఏమైంది? మా అబ్బాయికి పెళ్లి చేశానండి, కానీ పెళ్లి చేసిన తర్వాత భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఇది పనికిరావడం ఉంది, లేకపోతే మంచి భర్త కాదని ఏదైనా సంసారానికి పనికి. ఆ రోజు నుంచి వీడు మర్యాద పెట్టుకొని భార్య వెళ్ళిపోయింది ఒక ఎత్తుకైతే ఇప్పుడు రోజు తాగేసి వచ్చేస్తున్నాడండి. అమ్మ తాగుతుంది అయిపోయాడు. నా బిడ్డ మారాలని ప్రార్థన చేయాలి. సరే ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం గుర్తు చేశాను మీకు అంటే, నేను అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, అమ్మ మీరు పేరు అడిగారు, మీరు ప్రభువు నమ్ముకున్నారన్నారు, మరి మీరు రక్షణ పొందారా? ఇప్పుడు సందర్భం కలిసారా? రక్షించబడ్డారా అని అడిగాను. అప్పుడు ఆమె ఒకసారి ఎలా చూసి వాళ్ళెంటండి రక్షణ తీసుకున్నాను కదా అని. రక్షణ తీసుకోవడం అండి, అది తీసేసుకున్నా నేను చాలా సంవత్సరాల క్రితమే బాప్తిజం తీసుకున్నాను. ఇవాళ చాలా మందికి రక్షణ అంటే బాప్తిజమే. మోస్ట్ పాస్టర్ గారులు కూడా రక్షణ అంటే బాప్తిజం. సో రక్షణ అంటే బాప్తిజం కాదు, రక్షించబడిన తర్వాత బాప్తీస సాక్ష్యానికి లోబడతారు. బాప్తీసం మిమ్మల్ని ఎవరిని పరలోకం చేర్చదు. బాప్తీసం వల్ల పరలోకానికి అవి వింటున్నారండి పాస్టర్ గారిని. ఓ రాసేకండి, చూసేకండి, నా వేపే చూడండి. మీరు ఓ రాసేకండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాసుకోండి అవన్నీ. కానీ మీరు కానీ నా వైపు చూడలేదా, యూ గోన్ మిస్ సంథింగ్. మీరు బాప్తిజమే ముఖ్యం అనుకుంటారు. మీరు ఎన్ని చెప్పినా మీ బుర్రకు ఎక్కదు. కొంతమందికి ఎన్ని చెప్పినా వాళ్ళ పద్ధతి మాత్రం వాళ్ళు మార్చుకోరు. ఇక మార్చుకోలేనప్పుడు నీ అంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు. తెలియక ఏదైనా చేయొచ్చు, తెలిసిన తర్వాత కూడా నువ్వు తప్పు చేస్తానంటే నీ అంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు. అది ఎందుకు అలా చేస్తామంటే మనం సరిగ్గా వినకపోవడం వల్ల మీ బుర్రలోకి అర్థం అవుతూ మీరు అడిగితే దేవుడు తప్పక జ్ఞానం ఇస్తాడు. మీరే అడగ, నేను చెప్పింది రైట్ అని అనట్లా, మీరు సీయ బైబిల్. శిలువ మీద ఉన్న దొంగోడు పరలోకానికి వెళ్ళాడే వెళ్ళలేదు. ఒకడు పరలోకానికి వెళ్ళాడే వెళ్ళలేదు, పరదేశికి వెళ్ళాడే వెళ్ళలేదు, వెళ్ళాడు. బాప్తిజం తీసుకున్నాడా? మరి బాప్తిజం తీసుకుని పరలోకానికి వెళ్ళడానికి బాప్తిజం మీరు అనొచ్చు, ఆయనకి టైం లేదు కదండి. అంటే టైం లేకపోతే కొన్ని ఓకే, బతుకున్నంతకాలం ఏం చేశాడు? ఇప్పుడు టైం లేదని అంటున్నాడు. బతుకున్నంతకాలం వాడికి టైం ఉందిగా. ఇప్పుడు టైం లేదని చెప్పడానికి అర్థమవుతుందా మీకు? సో బాప్తిజం అనేది పరలోకానికి అర్హత కాదు, బాప్తిజం అనేది రక్షణ కాదు. మరి బాప్తిజం అంటే ఏంటో మరొక సబ్జెక్టులో మనం బాప్తిజం గురించి మనం విందాం. అప్పుడు నేను సంఘశాస్త్రం చెప్తాను. సంఘశాస్త్రం అంటే ఏంటి? ఎక్లీషియాలజీ. సంఘశాస్త్రంలో సంఘం యొక్క నియమ నిబంధనల గురించి మనం ఉంది. సంఘంలో 2 స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి, 2 తప్పక చెయ్యాలి. ఒకటి, రక్షించబడిన ప్రతి వ్యక్తి బాప్తిజం తీసుకోవాలి, సంఘంలో రూల్ అది. 2, ప్రభు బలని ఆచరించాలి, హోలీ కమ్యూనియన్. దీన్ని ఒక పదం వాడారు, ఆ పదం ఏమిటనంటే ప్రత్యేకంగా ఇవి 2 మీరు తప్పక నిర్వర్తించాలి. ఇది ఆజ్ఞ కన్నా చాలా విలువైంది. కమాండ్మెంట్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ కమిషన్. 2 చెయ్యాలి. సరే, అది తర్వాత విందాం బాప్తిజం గురించి. ప్రస్తుతం ఇప్పుడు రక్షణ గురించి మనం వింటున్నాం. సో ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలా? రక్షణ పొందాలంటే ఏం చేయాలా? ముందు వాక్యం విన్నా. వాక్యం వింటే అతను ఏమవుతాడు? దేవుడి మీద నమ్మకం కలుగుతుంది. అతను దేవుడి మీద నమ్మకం కలిగి విశ్వాసం వస్తుంది. సో ఒక వ్యక్తికి విశ్వాసం వచ్చి ప్రభు మీద నమ్మకమై తను పాపినని గ్రహిస్తే మనసు అంతే చాలు, నువ్వు రక్షించబడ్డావు. అది రక్షణ. ఇక రక్షణ గురించి నేను కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. రక్షణ వెరీ వెరీ సింపుల్. అందుకని ఇక్కడ మీరు 2వ అధ్యాయం ఇప్పుడు చదివారు చూసారా, అక్కడ 8-9లో ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడో అక్కడే ఆన్సర్ ఉన్నాయి. 8-9లో అక్కడే ఆన్సర్ ఉన్నాయి. చదవండి.
చదవండి. అది మీరు అలా చదవాలి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు అంతే. ఇంకొక మీరు కృప చేత, ఇట్స్ ఓన్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే రక్షణ కార్యం అనేది దేవుడు కృప. ఆయన కృప చేత మనల్ని దేవుడు రక్షించి, కృప చేత మనం ఓ పని చేయాలి. ఏంటో పని? అక్కడే ఉంది కదండి. కృప చేత ఏం చేసాం మనం? విశ్వాసం ఉంచాం అంతే. సో ఒక వ్యక్తి ప్రభువు మీద నమ్మకం ఉంచితే ఏం పొందినట్లు? అక్కడ రాసింది. మళ్ళీ చదవండి ఇప్పుడు 8వ వచనం. కృప చేత అది మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. అది ఇంకా చదవండి సార్. ఇది మీ వలన కలిగినది కాదు కనుక ఏం చేయకూడదు? ఎవడను చదవండి. అక్కడ బ్రేక్ ఎందుకు కొట్టారు మీరు? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయించకూడదు, గర్వించకూడదు. చాలు సార్. సో రక్షణ కార్యం ఎలా జరిగింది ఇందులో? ఇప్పుడు ఇంకొక చర్చ ఉన్నాయి, లైవ్ లో వెళ్తుంది ఈ మాటలన్నీ. ఈ చర్చిల్లో చేసే తప్పు బాధ ఏంటంటే, నువ్వు రక్షణ పొందాలా, మా గుళ్ళోకి రా, మేము ఒక డేరా కడతాం, ఆ డేరా లోపల ఉండాలా, ఆ డేరా లోపల ఉండి నీ పాపాలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. నాకు గుర్తుంటే ఒప్పుకుంటా, గుర్తులేని సంగతి నా పాప క్షమాపణ లేదా? మరి ఇదేమి బోధ? ఇది బైబిల్లో లేని బోధ. మన పాపాలు ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఒప్పుకోవాలా, లేక నేను పాపిని ఒప్పుకుంటే సరిపోద్దా? చెప్పరేమండి ఏదో ఒకటి, థ్యాంక్ యూ అంతే. పాపాలన్నీ ఒప్పుకోవాల్సిన అవసరం లే. ఏం ఒప్పుకుంటే చాలు? నేను పాపిని, నన్ను క్షమించంటే చాలు. అంటే ఒకటొకటి పాపాలు చెప్పుకోవాల్సిన, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్కొక్కటి ఒప్పుకో. చిన్నప్పుడు ఎవరి దగ్గర దొంగతనం చేసావో, రబ్బర్ దొంగతనం, పెన్సిల్ దొంగతనం, ఎవరైనా కొట్టావో దొంగతనం, ఆడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చేయి, వెళ్ళి క్షమాపణ అడుగు, ఆడి దగ్గర బంగారు తీసుకుని వెళ్ళి ఆడికి ఇచ్చేసాయి. ఇది బైబిల్లో లేదు. ఒకవేళ మన పాపాలన్నీ ఒక్కోలోకి ఒప్పుకోవాలనుకుంటే శిలువ మీద ఉన్న దొంగడు ఇప్పుడు ఏం చేయాలా? ఆడికి టైం కూడా లేదు. ఇప్పుడు ఆడేం చేయాలి? ఇప్పుడు మొత్తం ఒప్పుకోవాలి. ప్రభువా ఒక్క నిమిషం ఆగిన ఆయన 1900 కూడా లేవు అప్పుడు, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు 30 గనక 33, 35లో అనగా ప్రభువా మరి నాకు గుర్తున్నది కాలం 2nd ADలో బరబ్బా ముఠాలో జాయిన్ అయ్యాను తండ్రి. దాని తర్వాత నాకు గుర్తు రావట్లేదు. ఫస్ట్ మర్డర్ ఒకటి చేశాను ప్రభువా, తర్వాత మానభంగం చేశాను ప్రభువా, తర్వాత అయ్యో గుర్తు రావట్లేదు ప్రభువా, తర్వాత అంటే అప్పటికే వీడు చచ్చిపోతాడు కూడా అన్నీ ఒప్పుకోకుండా. కానీ అలాగ ఒప్పుకోవడానికి అన్ని పాపాలు ఒప్పుకున్నాడా, లేక పాపేని ఒప్పుకున్నాడా? అంతే. నేను ఈ పాపం చేశాను అని అవతలోడితో కూడా అన్నాడు. మనకైతే ఈ శిక్ష సమంజసమే, న్యాయమే. అంటే మనం పాపలు, మనం తప్పు చేసాం, ఒప్పుకున్నాడు అంతే. మనం పాపం చేసాం, ఏ పాపాలు ఒక్కొక్కటి ఒప్పుకోవాలా. అర్థమైందా మీకు? అంతే. అంతేగాని ఒక్కొక్కటి ఒప్పుకోవాల్సిన. సిలువ దొంగోడిలాగే మీరు జక్కయ్య గురించి మనం చూస్తే, జక్కయ్య ఏమన్నాడు? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, ఆగు ప్రభు, అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాను చెప్తా. అది ఏ వీధి అంటే లక్ష్మీపురం వీధిలో ఫస్ట్ నేను తీసుకున్నది అప్పారావు గారి దగ్గర. అసలు 4,000 అంటే నేను 40,000 చెప్పాను. దాని తర్వాత గుర్తు రావట్లేదు ప్రభు ఎవరి దగ్గర. అలా ఒప్పుకున్నాడా? అన్యాయం ఒకటే చేశాడు, ఇంకేమో చేశాడు. కానీ నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాడికి 4 వంతులు ఇచ్చేస్తాను. అంత మాత్రమే నా ఆస్తి అమ్మి సగం పేదలకు ఇచ్చేస్తాను. మారు మనసు అంతే. రక్షించబడ్డానికి నువ్వు చేయవలసింది ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలంతే. విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి. కానీ వీళ్ళేమంటున్నారు? డేరా కట్టంట, లోపలుండి పాపాలు ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకోవాలి. ఉపవాసం ఉండాలంట. అక్కడ కొండ ఎడతారంట, ఉపవాసంతో కొండలో ఉన్న నీళ్లు మాత్రమే తాగాలంట. అన్నం తినకూడదు, భోజనం చేయకూడదు, టిఫిన్ లేదు, ఏం లేదు. ఒప్పుకుంటే ఒక ఆయన అంటున్నాడు, నల్ల పిల్లి అలా బయటికి వెళ్ళిపోవడం చూశానండి, అంత తెల్ల పావురం లోపలికి వచ్చిందండి. చెప్పనోర్మి
ఇలాంటి పనికి మాలిన బోధనలు చేయక, సులువైన రక్షణని కాంప్లికేట్ చేసి ఇంత కఠినం చేసి, ఇది ఎవరు చేస్తారు, ఏ మిషన్ వాళ్ళు చేస్తారు, మళ్ళీ చెప్తే ఎందుకు మిషన్ గొడవని నేను చెప్పట్లా. ఇది చేసేవాళ్ళు సంఘాల పేర్లు నాకు తెలుసు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం, ఎంత తప్పు. కనుక అందుకే పాస్టర్లుగా మీరు, బైబిల్ కాలేజ్ విద్యార్థులుగా మీరు సత్యాన్ని గట్టిగా ఉపదేశించగలిగే సత్తా మీకుండా. మీరేమో చెప్పాలి. థ్యాంక్ యూ. కొడితే ఒకరికి అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల్లో ఒప్పుకుంటున్నారండి. అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో 30-31 వచనంలో అక్కడ మనం చూసాం. ఏమని చూసాం చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అయ్యలారా, చూసారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగారు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు. అంతే. నువ్వు రక్షణ పొందడానికి ఏం చేయాలా? ఇలా నేను బోల్డ్ రిఫరెన్స్లు చూపించగలను, బట్ ఐ డోంట్ హ్యావ్ టైం రైట్ నౌ. బట్ నా పాయింట్ నేను క్యాచ్ చేసి ఎఫ్ఎస్సీలోనే ఉండాలి కాబట్టి ఎఫ్ఎస్సీ పత్రికలోకి వెళ్లే ముందు విశ్వాసం ద్వారా రక్షణ కార్యం జరుగుతుంది. ఆ జైలు అధికారి మారాడా లేదా? ఎలాగా? సో రక్షణ అంటే ఏంటి అంటే మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. ప్రభువు నందు ఏం చేయమన్నారు? అది విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. రోమిలికి రాసిన పత్రికలో కూడా మనం చూస్తే, రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల, ఇన్ని బుర్రకెక్కట్లేదా? కనపడట్లేదా? వీడికి డేరా కట్టినోడికి ఒప్పుకోమని చెప్పింది ఈడెవడలే చేస్తున్నాడు తప్పు బోధ. ఈడు చేయడానికి కారణం ఇంకొకడు ఎవడో నేర్పించాడు. ఆడు పెద్ద గురువు, వాడు పెద్ద పాస్టర్, వాడు మిషను. తప్పుడు బోధలు చేయకండి, తప్పుడు పద్ధతులను అనుసరించకండి. అర్థమైందా మీకు? అది వాక్యంలో లేని చేయకండి. ఇప్పుడు కొత్తగా మీటింగుల్లో జెండా కడుతున్నారు, జెండా లేపుతున్నారు. ఎందుకు ఆ జెండా ద్వారా నువ్వు రక్షణ గురించి చెప్తావేంటి? ఎందుకంటే నీ ఆల్రెడీ జెండా గురించి ఉంది. ఎందుకో తెలుసా? మీరు బ్యాచ్ పెట్టుకుంటారు ఇలాగా, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు బాప్తీసం ఏంటో తెలుసా మీకు? జెండా ఉంటుందో, చిలువు గుర్తుంటుందో, జెండా కింద దూరిపోవడమే. ఆ జెండా కింద దూరిపోతే బాప్తీసం అన్నారు. ఎవరు చెప్పాడు ఇలాగా? ఈడేమో జెండా కడుతున్నాడు అక్కడ, వీళ్ళేమో ఇలా చేస్తున్నారు, వీళ్ళేమో ఇంకొకరు మీటింగ్ పెట్టి జెండా కట్టి గుడారాల పండగ అని. గుడారాల పండుగ నీకెందుకు? గుడారాల పండుగ ఎవరిదే? గుడారాల పండుగ ఎవరిదే? యూదులది. నువ్వు యూదుడివా? అసలు పన్నసారంలో ఎందుకు ఉండాలి గుడారాల్లో? నీకెందుకు పని? నీకెందుకు ఫెస్టివల్ అది? నువ్వు క్రిస్టియన్ కాదా? నువ్వు యూదుడువా? మరి పిచ్చోళ్ళు గుడారాల పండగ అని పోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నారు? గుడారాల పండుగ నీకెందుకు? నీకు సంబంధించిన పండగ అది. అది యూదులకు సంబంధం. నువ్వు యూదుడువా? నువ్వు క్రైస్తవుడివి, విశ్వాసులకి పండగలే. విశ్వాసులకు పండగ దాని గురించి ఒక పెద్ద సబ్జెక్ట్ మనం ఇప్పుడు చెప్పలేను ఇప్పుడు. బట్ ఎంత సిగ్గులేని పని అంటే వాళ్ళు చేస్తున్నారని వీళ్ళందరూ పెద్ద ఎంతో మంది వచ్చేప్పుడు గొప్ప ఏంటి అన్ని దగ్గరికి పోతారు జనాలు. సిగ్గులేని జనాలు ఎక్కడ పడతాడు పోతారు. ప్రతి దగ్గర పోయిన వాళ్ళందరికీ సత్యం అదేనా? నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు చెప్పేది మోసం. క్రీస్తును ప్రకటించు, క్రీస్తు గురించి చెప్పు. ఓకేనండి, మేము చేసేది అదేనండి, మేము క్రీస్తునే ప్రకటిస్తున్నామండి. కానీ పేరు ఎందుకు పెట్టుకున్నావు? అది సువార్త మీటింగ్లను పెట్టుకోలేవు, క్రీస్తు కూటికలను పెట్టుకోలేవు, లేక క్రీస్తు పండగలను పెట్టుకోలేవు. నీకు అంతకీ పండగ మీద ఆసక్తి ఉంటే. కానీ గుడారాల పండగ ఎందుకు? ఆయన ఎవడు పెట్టాడని నువ్వు ఎవడు కంటిన్యూ. ప్రజల్ని తప్పుదారులు తప్పించడం తప్ప గుడారాల పండగ. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా క్వశ్చన్ ఏంటో తెలుసా మీకు? మా పాస్టర్ గారు ఈ గుడారాల పండగ చేయట్లా, ఆ పాస్టర్ గారు గుడారాల పండుగ చేయట్లా. సో అన్ని చర్చిలు కలిపి ఒక్కడే చేసే గుడారాల పండుగ బరో జే వెళ్ళిపోతున్నారు అందరూ. ఎందుకంటే ఆ సంఘంలో లేదు కదా, ఈ పాస్టర్ గారు చేయట్లేక ఇంకెక్కడ దొరికితే అక్కడికే. ఇప్పుడు మీ సంఘంలో నూనెకి పేదం చేసి నూనె డబ్బాలు అమ్మట్లేదు అనుకో, ఎక్కడ పోతున్నారు? ఈ నూనె డబ్బా కావాలంటే నూనె డబ్బాలు అమ్మేవాడు దగ్గర పోతున్నారు.
ఎంత విచారకరమైన సంగతి అని అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం రక్షణ కార్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు 3 వచనాలు చూపించాను. మీకు ఆ 3 వచనాల దగ్గర రాసుకో. రక్షణ పొందడానికి విశ్వాసమే. అందరూ చెప్పండి, ఏంటి చెప్పండి. ఇప్పుడు రక్షణ గురించి ఇప్పుడు చదివిన భాగం ఎక్కడ మళ్ళీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోకి వచ్చాయి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి ఇప్పుడు 10 వచనాలని మనం చూద్దాం. మొదటి నుంచి 10 వచనాలు మనం చూద్దాం. ఏంటిది? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు నేను చదువుతాను. మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇప్పుడు ఈ 3 వచనాల్లో నుంచి ఒక్క మాట మనం చదువుకోవాలంటే వాట్ ఈజ్ సాల్వేషన్? రక్షణ అంటే ఏంటి? ఈ 3 వచనాల నుంచి చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఉగ్రత నుంచి తప్పించబడ్డం, బాగా చెప్పారు. ఇంకా వాట్ ఈస్ సాల్వేషన్? ఇక్కడ ఈ పదం నుంచి చెప్పండి. రక్షణ అంటే ఏంటి? ఈ 3 వచనాల్లో నుంచి చెప్పండి. ఈ 3 వచనాల్లో నుంచి వర్తమానం చెప్పమంటే ఈ 3 వచనాల్లో నుంచి రక్షణ సమయం. మొత్తం ఈ అధ్యాయం అంతానే రక్షణ టైటిల్ ఇచ్చామా? ఈ అధ్యాయం అంతానే సాల్వేషన్ గురించే టైటిల్. వాట్ ఈస్ సాల్వేషన్ అంటే ఏంటి? శరీర కోరికలు, మనసు కోరికలు అని అంటే వాళ్ళకి అలా. రక్షణ అంటే ఏంటో చెప్పాలి. ఓకే, దేవుని ఉగ్రత నుంచి చెప్పండి. థ్యాంక్ యూ. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటంటే పాపము నుండి విడుదల పొందుట, రక్షించబడుట. అది రైట్ ఆన్సర్. చక్కగా చెప్పాడు ఆయన. కనుక ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం పాపములు చేశాం, అపరాధాలు చేశాం. ఆ పాపములు అపరాధాల నుంచి విడుదల పొందడమే రక్షణ. సాల్వేషన్ అంటే అర్థం సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ సిన్, సేవ్డ్ ఫ్రమ్ సిన్. పాపము నుండి రక్షించబడుట, చూసారా? పాపము నుండి విడుదల పొందుట. ఇప్పుడు ఆ పాపం ఏంటో మనం చెప్పాలి. మొదటి అపరాధాలు చేసాం, పాపాలు చేసాం, చచ్చిన స్థితిలో నుంచి బయటికి రావడం. ఇంకా రెండోది, ఇంకా మనం చూస్తే మనం వాయుమండల సంబంధి అయిన అధిపతి. ఎవడు? వాయుమండల సంబంధి అయిన అధిపతి అంటే ఎవరు? సైతాన్. వాడు ప్రస్తుతం వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా ఎవడో రాసింది, అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి. అది పవర్ ఉంది దానికి కూడా. అవిధేయులైన వారికి అంటే ఇంతకుముందు మనం ఎవరో చెప్పండి. అవిధేయులు. ఖాళీగా ఉండకూడదు, పెన్న పెట్టి రాయాలి. ఇది అవిధేయుల నుంచి విధేయత, అవిధేయుల నుంచి విడుదల పొందుతా, అపరాధము నుంచి బయటికి రా, పాపము నుండి బయటికి రావడం. చూసారా? సాతాన్ని వెంబడించిన మనం సాతాన్ని వెంబడించే విధానం నుంచి బయటికి రావడం. ఇంకా మనం చూస్తే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటువి. రక్షణ అనగా ప్రపంచములో అంటే లోకం చెప్పినట్టు నడుచుట, ఆ లోకం చెప్పుడు నడుచుట నుంచి విడుదల పొందడం. ఇంకా మనం చూస్తే మనమందరం శరీరము యొక్క, మనస్సు యొక్క కోరికలు. సో అక్కడి నుంచి మనసు యొక్క, శరీరం యొక్క కోరికల నుంచి విడుదల పొందుట రక్షణ. అది రక్షించబడ్డాం అంటే ఇంతకుముందు నుంచి అలాంటి కోరికల నుంచి బయటకు వచ్చాం. ఇంకా మనం శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం, కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు. రక్షణ అంటే దైవోగ్రత నుండి తప్పించుకోండి. మీరు చెప్పిన సో ఇది రక్షణ అంటే మొదటి మాట మీరు రాయవలసింది ఏంటంటే పాపము నుండి బయటికి వచ్చింది. సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ సిన్. సో రెండోది 4వ వచనం చదవండి. అయినను కరుణా సంపన్నుడై ఉండి
మనము ఆయన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సహితము చచ్చిన వారై ఉండినప్పుడు సహితము మన ఎడల తను చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇప్పుడు దీనికి ఒక పదం పెట్టండి. సాల్వేషన్ అంటే ఏంటి? సో రెండోది, సాల్వేషన్ ఈజ్ బై లవ్. రక్షణ అనేది ఆయన మహాప్రేమ చేత మనం రక్షించబడ్డాం. మర్చిపోకూడదు ఎప్పుడు. రక్షణ కార్యం అనేది ఎలా జరిగింది మీలో అంటే ఆయన మహాప్రేమ చేతండి, ఆ దేవుని కరుణ చేతండి. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధం చేత చచ్చిన వారమై ఉండి సహితం ఆయన మన ఎదుట చూపించిన మహాప్రేమ చేత. సో ప్రభువు మనల్ని ప్రేమించి రక్షించాడు. సో సాల్వేషన్ అనేది ఈజ్ బై లవ్. మొదటిది, సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ సిన్. సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ సిన్. రెండోది, సాల్వేషన్ ఈజ్ బై లవ్. మూడోది 5వ వచనం చదవండి. మళ్ళా 5వ వచనం చదవమంటే ఎవడు చదవ, నేనే చదువుకోవాలి. మళ్ళా, ఆయనను దేవుడి కరుణ సంపన్నుడై ఉండి మనం ఆయన మన అపరాధము చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతం మన ఎడలతో చూపించిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇప్పుడు చెప్పండి 3వ పాయింట్. ఆల్రెడీ చెప్పేశాను కదా మహాప్రేమ అని. రెండోది కృప చేత రక్షించబడ్డాం. అది ఎక్కడ ఉంది కృప? వాట్ ఈస్ సాల్వేషన్? సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ సిన్ మొదటిది. 2, సాల్వేషన్ ఈజ్ బై లవ్, ప్రేమ చేత రక్షణ. 3, సాల్వేషన్ ఈజ్ ఇన్ టు లైఫ్. థ్యాంక్ యూ. లైఫ్, బ్రతికించబడ్డాం. సాల్వేషన్ అంటే చచ్చిన స్థితిలో నుంచి బ్రతికించబడ్డాం. ఆ బ్రతికించబడ్డం అంటే ఏంటమ్మా? ఆ పక్కన చెప్పతుంది అమ్మా. బ్రతికించబడ్డం అంటే ఏంటి తల్లి? ఓకే, బ్రతికించబడ్డం అంటే ఏంటండి? ఓకే, లైఫ్, బ్రతికించబడ్డం. సాల్వేషన్ ఈజ్ ఇంటూ లైఫ్, జీవములోకి దారి. ఓకే, అంటే ఏంటి? అంటే ఏంటి? సాల్వేషన్ ఎంత గొప్పదో ఆ పదంలో నుంచి చెప్పవచ్చు. సాల్వేషన్ ఎంత గొప్పదో చెప్పచ్చు. అది అందుకే రక్షించబడ్డాను అంటే సింపుల్గా చెప్పడానికి కదా. రక్షించబడ్డాం అంటే ఎంత గొప్ప కార్యమో ఈ పదాన్ని బట్టి చెప్పచ్చు. ఏంటి చెప్పండి? థ్యాంక్ యూ, దాట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. నిత్య జీవం. జీవం అంటే ఏంటో, జీవం అంటే బతికించబడం, బతికించబడం. ఏంటి బతికించబడి? ఇంకా సావు లేదు మనకి, అది అర్థం. ఇంకా సావు లేదు మనకి, అది ఇక నిరంతరం బ్రతుకుతాం. రక్షణ ఎంత గొప్పదో అందుని బట్టి సంతోషించాలి. అందుకని ఒక వ్యక్తి రక్షణ బట్టి ఎందుకు సంతోషిస్తాడు అనుకున్నారు? పాపంలో నుంచి వచ్చేసానండి, అంతేనా? పాపంలో నుంచి నువ్వు రావడం వల్ల, దేవుని మహాప్రేమ చేత నువ్వు రక్షించబడడం వల్ల నీకు జీవం దొరికింది, లైఫ్ దొరికింది. ఆ లైఫ్ ఇటర్నల్. అది ఆయన అన్నట్టు నిత్య జీవం అనగా నిరంతరం బ్రతుకుతావు, నిరంతరం బ్రతుకు. ఇక చావు లేదు రక్షించబడినోడికి. రక్షించబడినోడికి మరణం లేదు. ఈ మొఖాలు అలాగున్నాయి చూడు. మరణం లేదా? సర్లేండి, అయితే మరణం లేదంటున్నారు కదా, మీరు అంటున్నారు కాబట్టి సర్లేండి. ఒక్క ముఖంలో సంతోషం ఉందండి, మరణం లేదంటే. ఎందుకని? ఎందుకని? ఎందుకని మీకు సంతోషం ఎందుకు లేదు? అర్థం కానప్పుడు కాదు. మీకు అర్థం కాలేదు, ఓకే. ఇంకా ఎందుకు మీ సంతోషం లేదు చెప్పండి? మరణం లేదని చెప్పినా మీ ముఖాల్లో చలనం లేదు, సంతోషం. మరణం లేదని అంటే అసలు ఇవాళ మీరే మందుల షాప్కైనా అడగండి, నేను చచ్చిపోకుండా ట్యాబ్లెట్ ఇవ్వమనండి. ఉందా ట్యాబ్లెట్? మరి అలాంటి ట్యాబ్లెట్ దేవుడు ఇచ్చాడు నీకు. నీకు నమ్మేవు కాబట్టి నువ్వు నమ్మేవు కదా ఆల్రెడీ. నమ్మేవా లేదా? నమ్మినోడికి ట్యాబ్లెట్ వచ్చిందా లేదా? మరి మీకు సంతోషం ఎందుకు లేదు?
ఎందుకు లేదు చెప్పండి, ఎందుకు లేదో చెప్పనా మీకు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కూడా చచ్చిపోతున్నాడు కదండి. నేను కూడా చచ్చిపోతాను కదండి ఒకరోజు. వాక్యం అలాగ ఉంటుంది, బతికించానని అంటే జీవం అంటారు. కానీ నేను కూడా వాళ్ళు చచ్చిపోతున్నారు, దేవుడిని అడగని వారు. యేసు నమ్ముకున్నారు కూడా బతికిదన్నారు. క్రిస్టియన్ సమాధులు బోల్డ్ ఉన్నాయి కదండి, నేను కూడా పోతాను కదండి. మీకు ఈ డౌట్ ఉండడం వల్ల ముఖంలో చలనం లేదు, సంతోషం బ్రతికించి నిత్యం బతుకుతాం అంతే. పాయింట్ మీరు క్యాచ్ చేయలేనిది ఏంటో తెలుసా? మనం నిజముగానే నిత్యము బ్రతుకుతాం. మరి మరణం ఎందుకు ఇక్కడ? నిజంగా చెప్పాలంటే క్రైస్తవులకి మరణం తీసాడు దేవుడు. మనం అందరికీ నిత్య జీవం ఉంది. కానీ ఒకవేళ మీరు గమనించండి, అలాగే నిత్యం బతికేస్తున్నారండి. మీ వయసు ఎంత అండి అంటే ఇప్పుడు ఆర్థిక మీకు 6,000 సంవత్సరాలు అన్నారనుకోండి, లేక 5,000 సంవత్సరాలు అనుకోండి, మీరు ఎలాగుంది? అప్పుడు ఎలాగండి మీరు ఇన్ని సంవత్సరాలు బతికారు? మీకు ఏంటండి 6,000? మీరెంతండి 700? మీరేమనండి 1000? అయ్యి బాబోయ్, ఏంటండి మనం 50కే తన్నేస్తున్నాం, 70కే తన్నేస్తున్నాం. ఏంటి సాంగ్ రహస్యం ఏంటి చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకున్నది నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, అందరూ నమ్ముకుంటారా నమ్ముకోరా? నమ్ముకుంటారు. మరి దేవుడు ఎందుకు ఇలా చేయలేదు? కాదు, ఎందుకు ఇలా చేయలేదు? నా పాయింట్ మీరు చెప్పట్లా. రక్షణ అవన్నీ లేదు కదా, మీరు ఇలాగ ఎందుకు చేయలేదు? మరి గుర్తుపెట్టుకోండి, ఇలాగే జరుగుతుంది. కానీ మన పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత అయిపోయింది లైఫ్ అన్నారు. అవ్వలా. ఇక్కడ కన్ను మూసారు, అక్కడ కన్ను తెరిచారు, అంతే. నిత్యం బ్రతికేస్తారు, మీరు నిరంతరం బ్రతికేస్తారు. మీరు చూడండి ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11, యోహాను సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట. చూడండి యేసు ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు అది చనిపోయినను, ఇంకంతగా చచ్చిపోవడం కాదు, చనిపోయినను బ్రతుకును. ఇంకా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? మీరు నమ్ముతున్నారా? ఇంతకే మాత్రం కాదు. పాయింట్ అర్థం అవ్వలేదు. మీరు ఇవాళ రక్షించబడినోడికి చావు లేదు, నిరంతరం బ్రతుకుతాడు. ఆ ఇటర్నల్ లైఫ్ రేపిస్తాడా? ఆల్రెడీ ఇచ్చాడా? ఆల్రెడీ ఇచ్చాడా? రేపిస్తాడా? ఎప్పుడు ఇచ్చాడు మీకు? థ్యాంక్ యూ. రక్షించబడినప్పుడే నిత్య జీవం ఇచ్చాడు దేవుడు. విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమవుడు? నశింపక ఏం పొందుతాడు? నిత్యం బతికేస్తాం మనం. విశ్వాసం ఉంచడంతోనే, ఆయన గురించి తెలుసుకోవడంతోనే. 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనంలో ఏమన్నది? 17:3లో క్రీస్తు యేసు ఎరుగుటయే అని తెలుసుకోవడమే నిత్యం. నిత్యం బతికేస్తాం మనం. కనుక రక్షణ అనేది మొదటిదే. పాపము నుండి, ఇక అపరాధాలు, దైవోగ్రత అన్నీ చెప్పుకుంటా తర్వాత, కానీ ఒక టైటిల్ ఇవ్వాలి కదా. పాపము నుండి విడుదల, దాన్ని పాపము నుండి విడిపించబడుట రక్షణ. 2, దేవుని ప్రేమ చేత మనం రక్షించబడ్డాం. సాల్వేషన్ ఈజ్ బై లవ్. 3, సాల్వేషన్ ఈజ్ ఇన్ టు లైఫ్. ఆయన రక్షించబడడం అంటే అర్థం జీవములోకి ప్రవేశించడం, నిత్య జీవంలోకి ప్రవేశించడం. ఇప్పుడు ఎన్నైనాయి అంటే ఏంటి? వచనం చదువుతున్నాం మనం. 1 నుంచి 3 చదివాము, 4వ వచనం చదివాము, 5వ వచనం చదివాము. ఇప్పుడు ఎన్ని చదవాలి? ఇప్పుడు 6 చదవాలి. ఇప్పుడు 6, 7 చదవండి. సరే, ఎంత దుర్మార్గులు మీరు. చదువుకో నువ్వే అంటున్నారు మీరు నాకు. టిఫిన్ చేయలేదు పొద్దున? మంచి గడ్డి చదవండి సార్, నేను ఇంత గడ్డి చెప్తుంటుంది. క్రీస్తు యేసునందు, ఆయన మనకు చేసినా లేదు, క్రీస్తు యేసునందు మనలను అని తీశారు. క్రీస్తు యేసు. ఒక 6వ వచనం చదువుతున్నారు మీరు?
కూర్చోండి సార్, కూర్చోండి, చదవండి సార్, చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకి చేసిన ఉపకారం ద్వారా తన కృప మహేశ్వరము ఉమ్, రాబో యుగములలో కనపరచు నిమిత్తం ఉమ్, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఉమ్. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రక్షణ అంటే దీనికి 2 పదాలు, ఈ 2 వచనాల నుంచి ఒక పదం చెప్పండి, ఒక సెంటెన్స్ చెప్పండి. వాట్ ఈజ్ సాల్వేషన్? మీరు చెప్పండి మీ పక్కన. ఆగండి మీరు వద్దు. ఆయన చూస్తామని నిరీక్షణ. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఆయనతో, వెరీ గుడ్, దగ్గరికి వచ్చారు. సో అక్కడ రాసున్న మాట 6-7 మనం చదివితే క్రీస్తు ఆల్రెడీ చెప్పించుకున్నాం కదా, అది మరణం నుంచి రక్షించబడ్డాం. ఓకే, ఇక్కడ 6-7లో నుంచి మీరు చెప్పాల్సింది ఏంటి? క్రీస్తు యేసునందు. ఓకే, అంటే సెంటెన్స్ చెప్పాలి మీకు. ఇప్పుడు మొదటిది ఏమన్నాం? పాపము నుండి విడుదల, రక్షణ. దేవుని మహాప్రేమ చేత రక్షణ, జీవములోకి ప్రవేశించుట రక్షణ. ఇవన్నీ మనం చదివాం కదా. ఇప్పుడు 4వది మీరు చెప్తున్నారు. 4వది 6-7 వచనాల్లో నుంచి అలాగో సెంటెన్స్ చెప్పండి అన్న. కృపచేత. ఓకే, మీరందరూ ఎతకడం స్పూన్స్ ఫీడింగ్ అంటారు మళ్ళీ దీన్ని. నేను చెప్తున్నాను, రాసేస్తున్నారు మీరు. కానీ మీరు ఎతకడం మీరు ఎప్పుడు ఎతుకుతారు? మీరు ఎతకడం ఎప్పుడు నేర్చుకుంటారు మరి? ఓకే, దానికి ఒక సెంటెన్స్ చెప్పాలి. సాల్వేషన్ ఈజ్ విత్ అ పర్పస్. ఒక ఉద్దేశం ఉంది రక్షణలో. దేవుడు సాల్వేషన్లో, రక్షించడంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో ఇక్కడ రాసి ఉంది 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా, అది ఉపకారం. క్రీస్తు ద్వారా దేవుడు మనకు చేసిన ఉపకారం ఏంటనంటే అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును, అనగా ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఆయన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా పెట్టును. అంటే అర్థం ఏంటంటే ఇవాళ దేవుడు రక్షించడం వల్ల ఆయన గొప్ప ఉద్దేశం మన పట్ల కలిగి ఉన్నాడు. గొప్ప ఉపకారం మన పట్ల చేసేవాడు. ఏమిటదనంటే రాబోయే యుగములో కూడా. ఎప్పుడంట? రాబోయే. ఒకరోజు ఏమైద్దో తెలుసా? ఈ యుగం ఏమైద్ది? సమాప్తం అయిపోద్ది. ఈ యుగం ఏమైపోద్ది? సమాప్తం అయిపోద్ది. అందుకని యేసుప్రభుని అడిగారు శిష్యులు. ఏమని అడిగారు? యేసయ్య, ఈ యుగ సమాప్తికి నీ రాకడికి సూచనలు చెప్పండి. అంటే ఈ యుగం ఏమైద్ది? 2012లో సినిమా వచ్చింది యుగాంతం అని. అంటే యుగం అయిపోతుంది, యుగం అయిపోయింది, యుగం యుగం అయిపోతుంది. యుగం అయిపోయినా సరే ఇంకొక యుగం ఉంది. ఈ యుగం ఆలకైపోద్ది, భూమి అంతా కాలిపోద్ది, పంచభూతములు మిక్కిలి వేండ్రంతో కాలిపోతాయి. కానీ దేవుడు తన బిడ్డల పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే రక్షించబడినటువంటి వారు. అందుకే నన్ను రక్షించాడు. గాడ్ హస్ సేవ్డ్ యు సో దట్ నీ కొరకు భవిష్యత్తును దేవుడు ఉంచాడు. రాబోయే యుగములో కూడా, అనగా రాబోయే యుగములో నిన్ను పరలోకములో కూడా ఆయనతో పాటు కూర్చుండబెట్టుటకు. అంటే రక్షించబడిన వాడికి దేవుడిచ్చే బహుమానం ఏంటనంటే రాబోయే యుగం, పరలోకము. అంటే అర్థం ఏంటంటే ఈ యుగం సమాప్తం అయిపోద్ది, ఎండ్ అయిపోద్ది. కానీ దేవుని బిడ్డలకు, రక్షణ పొందినటువంటి వారికి యుగ సమాప్తి లేదు. అంటే ఇంకొక యుగం. ఏ యుగం? ఇంకొక యుగం. అందుకని మన దేవుడు ఏ దేవుడు?
తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. ఏ దేవుడు ఆయన? తరతరాలలో యుగం ఒకటే అనుకుంటున్నారు. యుగం అంతరించిపోద్ది ఒక రోజు, కానీ యుగ యుగాల్లో ఇంకొక యుగం ఉంది. ఆ యుగం అంటే రాబో యుగము అని ఇక్కడ రాశాడు. ఏమనుంది ఇక్కడ? ఏమనుంది? చూడండి, అక్కడ రాసింది రాబోయే అక్కడ రాసింది యుగములలో, రాబోయే యుగములలో. అది దేవుని బిడ్డలకు ఉండే నిరీక్షణ. అంటే దేవుడు నిన్ను రక్షించింది ఈ భూమి మీద, ఈ లోకంలో ఇంతవరకు బతకడానికే కాదు. ఫ్యూచర్ ప్లాన్ ఉంది నీ పట్ల. థ్యాంక్ యూ లార్డ్. అది ఆనందం. మరలా మొఖాల్లో సంతోషం లేదు. ఏం ఫ్యూచర్ ప్లాన్? ప్రస్తుతం ప్లానే బాగలేదు, ప్రస్తుతం ఫ్యూచరే బాగలేదని హ్యాపీనెస్ లేదు మొఖాలు. యుగం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు రాబో యుగం. అందుకని రేపు పొద్దున్న యుగం అంతరించిపోద్ది, రేపు భూమి కాలిపోద్ది. దేవుడు రేపు పొద్దున్న ఏం చేస్తాడో తెలుసా? భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన అయిన తర్వాత ఏమైందో తెలుసా మీకు? ఆయన పరిపాలన అయిన తర్వాత దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని కలుగు చేయక మునుపు ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో దేవుణ్ణి నమ్మలేని వాళ్ళందరినీ ఎక్కడ పాడేస్తాడు? అగ్నిగుండంలో పాడేస్తాడు. ఇక ఆ యుగంలో ఆ మనుషులు అంతరించిపోయారు, అయిపోయారు. ఇప్పుడు కొత్త యుగం స్టార్ట్ అయింది. దేవుడు కొత్త ఆకాశం క్రొత్త భూమి, నిన్ను నన్ను రక్షించబడిన అందులో భద్రంగా కాపాడు. ఎవరు రక్షించబడిన వాళ్ళు మాత్రమే ఉంటారు ఆ పరలోకంలో. దేవుడు అర్థమైంది. చూసారా రక్షణ కార్యం ఎంత గొప్పదో? ఇప్పుడు చూసారా? మీరు చెప్పండి మొదటిదేంటి? మీరు చెప్పండి మొత్తం 4 చెప్పండి. లేదు చూసి కాదు, చూడకుండా. నేను ఇంత వివరంగా చెప్తున్నాను మీకు. వెరీ గుడ్. అనగా రక్షణ అంటే ఏంటి సార్? ఒక మాటలో చెప్పండి. పాపము నుండి. వెరీ గుడ్. నేను పాపము నుండి రక్షించబడ్డాను, పాపం నుండి విడుదల పొందాను. అది రక్షణ. రక్షణ అంటే ఏంటి అని ఎవడని అడిగాడు మిమ్మల్ని, ఏం చెప్తారు అప్పుడు? పాపం నుండి నేను విడుదల పొందానండి విశ్వసించడం వల్ల. 2, ఆయన మహాప్రేమ చేత. థ్యాంక్ యూ అండి. ఆయన మహాప్రేమ చేత దేవుడు నన్ను రక్షించాడండి. 3, ప్రభు ఆయన రక్షించబడడం వల్ల నాకు జీవములోకి ప్రవేశించాడు. నేను జీవములోకి అంటే నిత్యము జీవించే ఆ కృప నాకు ఇచ్చాడు. 4, రక్షించబడడం వల్ల రక్షించబడిన వారి పట్ల దేవుడు ఎత్తైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. రాబోయే యుగంలోనండి. ఎవరు ఆవలింతలు వచ్చేస్తాను? మీ నిద్ర లేనోడు ఎవరు? నేను. నెక్స్ట్ చూడండి, నాకు రాసింది 7 ఎన్ని చదివి 8వ వచనం చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9 కూడా చదివాను. అది క్రియల వలన కలిగినది కాదు గనుక. మధ్యలో మింగేస్తున్నారండి. గనుక తీసేయాలి, మీ ఇష్టమే తీసేస్తున్నారు. అది సార్ కనుక అతిశయింప వీల్లేదు, అతిశయపడ వీల్లేదు. ఓకే. ఇప్పుడు ఈ 2 వచనాల్లో నుంచి ఏ పేరండి మీ పేరు? మర్చిపోతున్నాను. భాష సునీత. చెప్పండి సునీత, చెప్పండి. ఇప్పుడు పదం పెట్టండి. వాట్ ఈజ్ సాల్వేషన్? ఇప్పుడు చెప్పండి, సాల్వేషన్ అంటే ఏంటో చెప్పండి మొదట. వెరీ గుడ్. ఆయన ప్రేమ చేత రక్షించబడి, రక్షణ ద్వారా మీకేం కలిగింది? జీవంలోకి ప్రవేశించండి. 4, రక్షణ అంటే అర్థం సాల్వేషన్ ఈజ్ విత్ పర్పస్, అనగా ఉద్దేశం. ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక మన పట్ల రక్షించబడ్డ. ఇప్పుడు 5 చెప్పండి ఇందులో నుంచి. కృపచేత.
యూ కెన్ యూజ్ దాట్ వన్ ఆల్సో. గుడ్. సాల్వేషన్ ఇస్ అ గిఫ్ట్. కానీ ఇక్కడ ఇంకొక పదం ఉంది. వాట్ ఈజ్ సాల్వేషన్? ఈ చదివిన మాటలు. సాల్వేషన్ ఈజ్ త్రూ ఫెయిత్. సాల్వేషన్ అనేది, రక్షణ అనేది విశ్వాసం ద్వారా సాధ్యము. అది సింపుల్. అప్పుడు మీకు వీళ్ళందరినీ కొట్టి పడేసినట్టు అవుద్ది. ఎవరందరినీ? ఈ దుప్పట్లు కట్టేవాళ్ళు, దండాలు ఎట్టిల్లుండో, జెండాలు పెట్టే అందరినీ కొట్టి పాడేసాం మనం. నేను సింపుల్గా ఉంది. రక్షణ అనేది విశ్వాసం ద్వారానే సాధ్యం. రక్షణ అనేది విశ్వాసం ద్వారానే సాధ్యం. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ త్రూ ఫెయిత్. ఓకే, ఇప్పుడు ఎన్ని అయినాయి మీకు? ఇప్పుడు ఎన్ని వచనాలు ఉన్నాయి? ఒక్క వచనం ఉంది. ఇప్పుడు వచనం చదివేంటి ఒకటి. సార్ మీరు చదవండి. రెడ్ సెట్ వెనకాల మీరు చదవండి సార్. 10వ వచనం మీరు చదవండి, ఆన్సర్ చెప్పండి. సత్క్రియలు చేయటమే క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని. చెప్పండి. దీంట్లో నుంచి రక్షణ, ఇదంతా రక్షణ గురించే. ఈ అధ్యాయం అంతా రక్షణ. కానీ 10 వచనాలే మనం చదువుకుంటాం. 10వ వచనం చెప్పండి. ఇందులో నుంచి పాయింట్. వాట్ ఈజ్ సాల్వేషన్? ఇంపార్టెంట్. పదవ వచనం ఏంటి? జైపాల్ గారు చెప్పండి. ఆయన ఎవరన్నారు ఆయన చేసిన పని? ఆయన మీరా? ఒకసారి లేచిన పని. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటో చెప్పండి. ఆయన చేసిన పని ఏంటి? మనల్ని కలుగు చేశాడు. ఓకే, ఆయన చేసిన పని ఏంటి? అది మనల్ని దేవుడు సృష్టించాడు, పని చేశాడు. అంటే ఏంటి? ఏంటా పని? ఏంటా సృష్టి? ఏంటా సృష్టి? ఏంటా పని? దేవుడు చేసిన సృష్టి అయి ఉన్నాం, ఆయన చేసిన పని అయి ఉన్నాం. వర్క్మెన్షిప్ అన్నాడు. వర్క్మెన్షిప్, ఈ వర్క్డ్ ఫర్ అస్. ఆయన వర్క్మెన్షిప్, వర్క్మెన్ పీస్ డిజైన్ చేసిన మనల్ని. బా ఏం వచ్చింది క్లాసిక్గా అన్నట్టు. అది సృష్టించాడు, డిజైన్ చేశాడు. ఏంటది? దాని అర్థమే. అది ఏంటది? అది ఏంటది? ఆయన చేసిన పని అయి ఉన్నది, సృష్టి అయి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఏంటా సృష్టి? ఏంటా పని? అంటే ఏంట? అంటే వాట్ నేను అడుగుతుంది ఏంటంటే ఏంటి ఆయన చేసిన పని? ఆయన చేసిన పని అయి ఉన్నది, ఆయన చేసిన సృష్టి అయి ఉన్నది. వాట్ డిడ్ గాడ్ క్రియేట్ అండ్ వాట్ డిడ్ గాడ్ డూ? మీరు లేట్గా వచ్చారా? మీకు అర్థం అవ్వదు. చెప్పండి సార్. తర్వాత వద్దాం, ఆ పాయింట్ తర్వాత వద్దాం. అసలు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆయన చేసిన పని అయి ఉన్నది, ఆయన చేసిన సృష్టి అయి ఉన్నది. వాట్ ఈస్ దట్? అక్కడ రాసి ఉంది కదా. ఏమనుంది? మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించింది, ఇది మీ వల్ల కలిగిన దేవుని వరమే, ఇది క్రియల వల్ల కలిగింది కనుక ఎవడో అసహించబడ్డా. ఓకే, 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే ఏంటి అర్థం?
ఎవడో అన్నాడంట, అన్నీ ఇని ఏదో అన్నాడంట. అది అలా ఉంది పరిస్థితి. మన పాయింట్ ఏంటి? ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి? అది రక్షణ. అది ఆయన ఏం పని చేశాడంటే రక్షణ కార్యం చేశాడు. ఆయన ఏం సృజించాడంటే రక్షించాడు. నిన్ను రక్షించుటే నూతనమైన సృష్టి. నిన్ను నూతనమైన సృష్టి అని అంటారు, అక్కడ వదిలేకూడదు. నూతనమైన సృష్టిగా దేవుడు మనల్ని రక్షించాడు. మన రక్షణ కార్యం మనలో జరగడం వల్ల మనం నూతనమైన సృష్టిగా మార్చబడ్డాం. యు బికేమ్ అ న్యూ క్రియేషన్. పాతది మళ్ళీ ఆ క్రియేషన్లోకి వెళ్ళకూడదు. పాత క్రియేషన్ కాదు, కొత్త క్రియేషన్. ఎవడైనను ప్రభు అయిన యేసునందు ఉన్న ఎడల, ప్రభు అయిన యేసునందు ఉన్నటువంటి ప్రభు అయిన యేసునందు విశ్వసించడం ఎడల, ప్రభు అయిన యేసునందు నమ్మిక ఉంచిన ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిన సమస్తము నూతన. యు బికమ్ ఎ న్యూ పర్సన్. దట్ ఈస్ సాల్వేషన్. అది రక్షణ కార్యం అని చెప్పాలి. మీరు అలా అంటే అది చెప్పట్లా, అన్నీ చెప్తారు కానీ అది చెప్పట్లా. అది పాయింటే రక్షణ. పని ఏంటి? ఆ పని సాల్వేషన్ ఇస్ దేవుడు చేసిన పని. రక్షణ కార్యం ఎవరు చేసిన పని? ఆయన చేసిన పని. మరి ఆయన చేసిన గొప్ప పని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఆయన చేసిన గొప్ప సృష్టి నేను నూతన వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? ఇప్పుడు చెప్పండి. ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు? ఎందుకు నేను నూతనమైన సృష్టిగా తయారు చేశాడు? చెప్పండి. అది మరి గట్టి చెప్పండి. ఎందుకు? థ్యాంక్ యూ. దాట్ ఈస్ మంచి పనులు చేయడానికి. సో సాల్వేషన్ ఈజ్ టు డూ గుడ్ వర్క్స్. నిన్ను రక్షించింది మంచి పనులు చేయడానికి. అది ఆన్సర్. నిన్ను రక్షించింది మంచి కార్యాలు చేయడానికి. అది మళ్ళీ రాంగ్ కాన్సెప్ట్. అది మనకు వద్దది. ఇప్పుడు మన రక్షించబడింది మంచి పనులు చేయడానికి. మంచి పనులు చేయడం వల్ల మనం రక్షించబడం. నేను అన్నదానం చేస్తాను, అమ్మలకి భోజనం లేనాడు, ఇదిగోండి నేను అన్నదానం చేస్తానందుకు నేను రక్షించబడ్డానంటే ఎల్రా బాబు అంటాడు దేవుడు. ఎందుకు? నా మంచి కార్యాలు నాకు రక్షణ. అనాది పిల్లల్ని, అనాది వెధవరాలను చూస్తున్నాడు ఆయన. దానివల్ల మీరు రక్షించబడతారా? అది రక్షించబడ్డాడు కాబట్టి మంచి పనులు చేస్తాడు. అంతేగాని మంచి పనులు చేయటం వల్ల మనకు రక్షణ. మన నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గొడ్డు. ఏటా మురికి గొడ్లు? తెలుసా మురుగుగుడ్డు అంటే? మురుగుగుడ్లు అంటే అక్కడ వర్డ్ని మనం హిబ్రూ భాషలో మనం చూస్తే అది ఎంత భయంకరమైన మురికి గుడ్డలంటే కుష్ఠరోగానికి అది చేతులకి కడుక్కొని కాళ్ళకి కట్టుకునే గుడ్డలు, సీని నెత్తురు కారే గుడ్డని మురికి గుడ్డ అన్నారు. అది మురికి గుడ్డ అంటే మనం ఎంత మంచి పని చేసినా ఆ మురికి గుడ్డలా కనబడుతుంది దేవుడు. అది అనగా మంచి పనులు చేయటం వల్ల మనం రక్షించబడలేము, కానీ రక్షించబడింది మంచి పనులు చేయడానికి. సో సాల్వేషన్ అనేది దేవుడు నీకు ఇచ్చింది భూమి మీద ఏం పనులు చేయడానికి. మనం ఏం చేస్తున్నాం? అన్ని రకాల చెడ్డ పనులు చేస్తున్నాం, అన్ని రకాల మోస పనులు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, 6 చెప్పండి పేరండి. మన జైపాల్ గారు పక్కన ఉన్న ఆయన 6 చెప్పండి సార్. వాట్ ఈజ్ సాల్వేషన్? ఇప్పుడు సాల్వేషన్ అంటే ఏంటి మీకు అర్థమై ఉండాలి. వెరీ గుడ్. పాపము నుండి రక్షించబడుట. రక్షించబడుట కాదు, రక్షణేమి చెప్తున్నా. పాపము నుండి రక్షించబడుట అది లాస్ట్ది. రెండోది ఎలా రక్షించబడ్డాది? ప్రేమ చేత రక్షించబడ్డారు. 3 అల్లా కృప. మూడోది రక్షించబడిన వాడు లైఫ్లోకి వెళ్ళిపోయాడు, జీవితం బ్రతికించబడ్డాడు. అంటే అర్థం న్యూ లైఫ్. యూఆర్ నాట్ గోయింగ్ టు ఎండ్. దట్ ఈస్ కాల్డ్ ఇటర్నల్ లైఫ్. అదే నిత్య జీవం. 4 రక్షించబడిన వాడి పట్ల దేవుడి ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది. అది రాబో యుగంలో నిన్ను పరలోకంలో ఆయనతో పాటు కూర్చొని పెట్టే గొప్ప పని. రేపు ఆయన ఒళ్ళలో కూర్చుంటాం, ఆయనతో పక్కన కూర్చుంటాం. 5 రక్షణ కార్య. విశ్వాసం అని చెప్పకూడదు, ఆన్సర్ అది తప్పు ఆన్సర్. అది విశ్వాసం ఏంటి? అదేం ఆన్సర్. రక్షణ అనేది విశ్వాసం ద్వారానే సాధ్యం. అది సెంటెన్స్. రక్షణ, విశ్వాసం, పిరిటి, జీవము. ఏమంటారు? ఇంకేమన్నారు? మొదటిది ఏమన్నారు? ప్రేమ, పాపము. అది ఆన్సర్ కాదు. అలా చెప్పకూడదు ఎప్పుడు. ఆన్సర్స్ ఎలా చెప్పాలా? సెంటెన్స్ ఇచ్చాము, మీనింగ్ ఉంటుంది సెంటెన్స్. అది ఇప్పుడు కరెక్ట్. రక్షణ అనేది
విశ్వాసం ద్వారానే సాధ్యం. సాల్వేషన్ ఈజ్ త్రూ ఫెయిత్. ఇంకొకటి డేరా కట్టడం, ఇంకొకటి ఇంకేం లేదు. గుడికి వెళ్ళి ఆ మెట్ల మీద మనం మోకాల మీద దేకితే, మొన్న అరికాల మీద వెళ్తే, తెల్లమాల వేసుకుంటే, తెల్ల బట్టలు వేసుకుంటే, కాలుకి చొప్పులు లేకుండా వెళ్తే ఈ శతానం లేదు. ఇవాళ మనలో ఎంత చెత్త ఎంటర్ అయిపోయిందంటే, ఇవాళ ఆర్సిఎన్ గుడుల్లో కానీ, మిగతా గుడుల్లో కానీ, సిఎస్ఐ గుడుల్లో కానీ మనోళ్ళు కూడా ఇప్పుడు నల్లమాలలాగా తెల్లమాల వేసుకొని, వీళ్ళు కూడా తెల్ల కొండు ఒకటి వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, కాలుకు చెప్పులు లేకుండా తిరుగుతున్న దరిద్రులు ఏమనాల? ఎందుకురా తిరుగుతున్నారు మీరు? ఎవడరా చెప్పాడు మీకు ఇలా చేయమని? ఏ పనికిమాల పాస్టర్ చెప్పాడు రా మీకు? రక్షణ కార్యం దానివల్ల ఏమైనా మేలు జరుగుతుందా నీకు? దానివల్ల ఏమైనా ఉపకారం జరుగుతుందా? దానివల్ల ఏమైనా నీకు సాధ్యమేనా? మేము నాజీరుగా ఉండడానికండి, తద్వారా పాపాన్ని మానేస్తాం, తద్వారా మందు మానేస్తున్నాం, తద్వారా సిగరెట్లు మానేస్తున్నాం, తద్వారా వ్యభిచారం మానేస్తున్నాం. ఓహో, నువ్వు మానేయడానికి ఈ పని చేసావా? కానీ ఏమైందో తెలుసా? 40 రోజుల తర్వాత ఇంకా ఆశలు పెరిగిపోయినాయి. అక్కడి నుంచే కొండ దిగడంతోనే వేసేది మందు. నీ కంట్రోల్ పవర్ నీ శక్తి ద్వారా జరగదు. పరిశుద్ధ ఆత్మ ద్వారా, నువ్వు శక్తి ద్వారా నువ్వు పాపాన్ని జయించగలవు, కానీ నీ సొంత శక్తి ద్వారా నువ్వు సాధించలేవు. కానీ ఎవడు పనికిమాలినోడు చెప్పినాడు? వాడు పాస్టరే కాదు నా ఉద్దేశంలో, వాడు సువార్థికుడే కాదు, వాడు బోధకుడే కాదు, వాడు అపోజిట్ గారు. ఇలాంటి పనికిమాలిన సేవకులు రావడం వల్ల, అందుకే సత్యం తెలియక ఎవడు పోతాడు బోధ చేస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చిన బోధ చేస్తున్నాడు. అది సో రక్షణ కార్యం ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ద్వారానే. ఏది ఎక్కడ చూసినా విశ్వాసం ద్వారానే రక్షించబడ్డారు. అంతే. నువ్వు నేను కూడా విశ్వాసం ద్వారానే రక్షించబడ్డా. సింపుల్. ఇక చివరిది, రక్షించబడిన వాడు మంచి పనులు చేయడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించి, ఆయన చేసిన పని అయి ఉన్నాం, ఆయన చేసిన సృష్టి అయి ఉన్నాం. ఆయన మనల్ని ఎందుకు చేశాడు? ఆయన చేసిన పని, ఆయన ఎందుకు మనల్ని రక్షించాడు? ఆయన చేసిన పని అది. అండ్ వర్క్మెన్షిప్ అన్నారు దాన్ని. వర్క్మెన్షిప్ అని అంటే ఆయన ఇప్పుడు తలుపు ఉందనుకోండి, తలుపుని ఏం చేశాడు? కార్వింగ్ చేసి, డిజైన్ చేసి, దానికి ఇది పెట్టి అది పెట్టి నీటి, అయ్యో బాబు ఎంత అందంగా తయారు చేశాడండి ఈ తలుపుని, ఎంత అందంగా చెక్కాడండి ఆ తలుపుని. అది ఇవాళ దేవుడు మనల్ని అంత అందంగా మనల్ని రక్షణలో నడిపించాడు. దేవుడు చేసిన పని, ఆ పని చేయడానికి ఏం చేశాడు సార్ యేసు ప్రభు? ఆయన ఆ పని అయి ఉన్నాడు. ఆయన మనల్ని నూతన సృష్టిగా చేయడానికి, ఆయన చేసిన పని కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడు. ఆయన మన కొరకు రక్తం చిందించి ప్రాణాన్ని పెట్టి నీకు పని చేశాడు, నిన్ను సృజించాడు నూతన సృష్టిగా. ఎవడైనా క్రీస్తు చేసినది నూతన సృష్టి ఎలాగైపోతుంది? నూతన ఆయన చేసిన పని, ఆయన మన క్రియేట్ చేశాడు, ఆయన వర్క్మెన్షిప్, సో దట్ యూ బీ సేవ్డ్. నువ్వు రక్షణ కార్యం గురించి ఇది రేపు తర్వాత మీకు రక్షణ శాస్త్రం చెబుతాం. ఇదొక సిద్ధాంతం. రక్షణ శాస్త్రం అనేది ఒక బోధ, సుబోధ అని సిద్ధాంతం అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ అన్నారు. సో ఈ డాక్ట్రిన్ని నీకు ఇంగ్లీష్లో సాల్వేషన్ ఈస్ సోజో అన్నారు, లేక సొటీరియా అన్నారు. సో దీన్ని సొటీరియాలజీ. అప్పుడు సొటీరియాలజీలో రక్షణ కార్యం గురించి ఇంకా వ్యాస్ట్ సబ్జెక్ట్ మీరు వెళ్ళే ముందు ఇది చూసారా ఎంత లోతులోకి మనం వెళ్తున్నామో. గాడ్ బ్లెస్ యూ. ఇక చిన్న ఇంటర్వెల్, టీ బ్రేక్, చిన్న టీ బ్రేక్, మళ్ళా ఒక గంట సేపు, దాని తర్వాత 2:30కి మీకు లంచ్ బ్రేక్. అలర్ట్ ఉండాలా?